కూడిని జరిగించడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి సహాయం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మరి గతించినటువంటి 2025 సంవత్సరం మరి చాలా మరి కష్టాలతో, ఇబ్బందులతో మన యొక్క సంవత్సరం మరి గడపడం జరిగింది. ఎందువల్లంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరం పూర్తయ్యేంత వరకు, అంటే 1 నెల 2 నెలలు కాదు, సంవత్సరం మొదలుచుకొని అమ్మయ్య అయిపోయింది, ఇంక 2025 అయిపోయిందిరా అనుకున్నప్పుడు మళ్ళీ సాతాను శోధన మొదలైంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ యొక్క మరి అబ్బాయికి చిన్న సర్జరీ చేయించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మేము ఆ యొక్క పోయిన సంవత్సరం సంక్రాంతి టైంలో ఆమెకు ఆపరేషన్ చేసినప్పుడు హాస్పిటల్లో ఉన్నాము. ఈ సంవత్సరం కూడా మరి సంక్రాంతి టైంలో మేము అబ్బాయికి బాగోక మేము రాలేదు. ఇంకా అలాగే ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి పోయిన సంవత్సరం మరి ఇబ్బందులు వస్తున్నప్పటికి కూడా మరి ఏ విషయంలో కూడా మేము మాకు మేము కృంగిపోకుండా, సరే ఏది ఏమైనా మన దేవుని నామంలో మనం ఉన్నాం కాబట్టి అది కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా దేవుని నామంలో ముందుకు కొనసాగాలని చెప్పేసి మరి దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మరి ముందుకు కొనసాగడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కూడిక ఇక్కడ ఏర్పాటు చేయడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి నేను మీ అందరి ముందు ఇక్కడ నిలబడడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరిగించవలసిన పరిస్థితి కూడా ఉంది. కాకపోతే మరి ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందా అనేటువంటి విషయాన్ని మరి మేము చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి మరి ఏ సమయంలో ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తెలియని పరిస్థితుల్లో మరి ఎందువల్లంటే మేము చేసేటువంటి డిపార్ట్మెంట్ అటువంటిది కాబట్టి మరి ఈ సంవత్సరం మళ్ళీ 5 స్టేట్లలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ఎవరిని ఎప్పుడు ఎక్కడికి వేస్తారో తెలియదు. మరి ఈ గతించినటువంటి ఈ సంవత్సరం అంతట్లో కూడా మరి మేము చేస్తున్నటువంటి డ్యూటీల్లో కానీ, రాకపోకల్లో కానీ మరి అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఇరుకులు వచ్చినప్పటికి కూడా మరి దేవుని నామంలో మేము ధైర్యంగా ముందుకు కొనసాగడం జరిగింది. మరి ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి మరి అక్కడ మేము వెళ్తున్నటువంటి సంఘంలో కూడా ఉన్నటువంటి సంఘం కూడా మా కొరకు అనేక సార్లు వాళ్ళు ప్రార్థన చేయడం జరిగింది. అక్కడ పాస్టర్ గారు కూడా మరి మమ్మల్ని అనేక సార్లు మమ్మల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపించారు. మరి ఈ సంవత్సరంలో కూడా మరి మా కుటుంబం పట్ల, మరి బిడ్డల పట్ల దేవుడు సహాయం చేస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తూ వచ్చాడు. మేము విషయంలో కూడా దేవుని విషయంలో ఎప్పుడు కూడా మేము తగ్గలేదు. ఇంక ముందు కూడా మరి ఎటువంటి ఆటుపోట్లు వచ్చినప్పుడు కూడా దేవుని నామంలో ముందుకు కొనసాగాలని మరి తీర్మానం చేసుకుని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మరి ఇటు రీతిగా మరి కొన్ని నెలల తర్వాత మరి ఇలాగా సంఘం ముందు నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడిచ్చినటువంటి సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ కూడిక మరి మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సాతాను శోధనలు కూడా ఆవరించకుండా దేవుడే మన పక్షాన్ని ఉండి మన ఈ యొక్క కూడిక ముందుకు జరిగించుకుంటారని మరి వచ్చిన మీ అందరికి కూడా దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. అలాగే దైవజనులకు కూడా మరి దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు.
నీవు కనికరించి ఇంతటి చక్కటి సమయాన్ని మాకిచ్చావు. ఇది కేవలం ఒక కూడికగా కాకుండా, ఇది ఒక సిద్ధపాటు దినంగా ప్రభు ప్రతి ఒక్కరిని నాయన మీరు సిద్ధపాటు చేయండి. నీ ప్రేమలో, నీ ఆజ్ఞలను అనుసరించుటలో ప్రతి బిడ్డను కూడా తండ్రి సిద్ధపాటు చేయమని, కేవలం ఒక అలంకార సంబంధమైన ఒక మొక్కుబడిగా లేక ఒక ఆచారంగా కాకుండా మా జీవితాలను మార్చుకుని నీకు నాయన లోబడేవారిగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని, చెప్పబడిన మాటల నుంచి నీ గ్రంథాన్ని పరిశీలిస్తూ నీ మాటల ద్వారా బిడ్డలతో మాట్లాడమని, కుటుంబంతో మాట్లాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇది రేపు ప్రభురాత్రి భోజనం కదా, అందరూ కూడా చాలా వాక్య ప్రకారంగా సిద్ధపడండి. ఇది నేను ప్రతి ప్రభురాత్రి భోజనానికి కూడా ముందు రోజు ఒక సిద్ధపాటు దినంగా పెట్టాలని అనుకున్నాను. నా దృష్టిలో ఈరోజు ఇది ఒక సిద్ధపాటు దిన కూడికగా నేను నా మనసులో అనుకుంటున్నాను. కాబట్టి సాతాను చాలా తెలివైనవాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, వాడికి అంతు చెక్కకుండా దేవుని యొక్క చిత్తానికి మాత్రమే లోబడుతూ ప్రభు చిత్త ప్రకారంగా సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయంలో 18 నుండి 21 వచనాలు బాగా చదువుకుని రండి. ఇప్పుడు కాదు, రేపటికి మీరు సిద్ధపడండి అని చెప్తున్నాను. అవి చదవండి ఏమా. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయం 18 నుండి 21, లేదంటే ఆ అధ్యాయం అంతా ఒకవేళ కుదిరితే చదువుకోండి. అలాగే సిద్ధపడి రండి. మన అబ్రహాం గారు మన పితరులు అంటే అబ్రహాము కొడుకులమే మన అందరం. విశ్వాసులకు తండ్రి ఆయన కదా. మొట్టమొదటి విశ్వాసి ఏం చేశాడో మిగతా విశ్వాసులు కూడా అదే చేసుకుంటూ రావాలి ఏమా. అది ధర్మం. అది మీరు అనుకోవచ్చు పాత నిబంధన కదా అని. పాత నిబంధన కాదు, మళ్ళీ మనం ఆదికాండ గ్రంథంలో క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అందు చూశారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మళ్ళీ అందరం. నూతన భూమి నూతన ఆకాశం అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మళ్ళీ మీకు ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంకి వస్తుంది విషయం. కాబట్టి దాని కొరకు సిద్ధపడి చక్కగా క్రమ పద్ధతిలో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉండండి. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు ఏదైతే అది పండగగా చెప్పాడో పండగను పురస్కరించుకుని, అలాగే నేను అప్పగింపబడినటువంటి రాత్రి అనే మాటలు చెప్పారో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, ఇవన్నీ మీరు చదువుకుని చక్కగా వాక్యం ఎవడ మాట మనిషి మాట వద్దు, మనకి వాక్యము సంబంధించినటువంటి వాక్యము మాత్రమే గురిగా పెట్టుకుని రేపు 7 గంటలకల్లాగా యథావిధిగా కూడుకోండి. మనకి 12 గంటలకల్లాగా ప్రభురాత్రి భోజనం కంప్లీట్ అవుతుంది ఏమా. సరే, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ సిలువ ధ్యాన కూడికలలో ప్రధాన అంశం ఏంటంటే మరణం అనే భయమును తొలగించిన మృత్యుంజయుడు. దీని మీదే మనం లైన్ వెళ్తుంది. ఈ మరణ భయమును తొలగించే విషయాలే మొదటి రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను మీకు. మరణ భయం క్రైస్తవుడికి లేదు. లోకములో ఉన్నవాడు ఎవడైనా మరణం గురించి భయపెడితే మీరెళ్ళి మళ్ళీ అక్కడ భయపడే పరిస్థితి ఉండకూడదు ఏమా. ఇంకొక విషయం, ఇందాక నాకు కువైట్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఇరాన్ సంబంధించింది, ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం జరుగుతుంది కదా. ఈ కువైట్కి సంబంధించిన దగ్గరలోనే వీళ్ళంతా యుద్ధం జరుగుతుందన్నమాట. అక్కడ ఆ బాంబులు అవి ఉండి చచ్చిపోతామేమని భయంతో చేశారు వాళ్ళు. ఎక్కడ బాలవరానికి సంబంధించిన చెల్లి అనమాట. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అటు 10,000 మంది కూలిపోయినా ఇటు 10,000 మంది కూలినా ఏ అపాయం నీ దగ్గరికి రాదు. అది దేవుడు అనుమతిస్తే తప్ప నీ దగ్గరికి ఏది రాదు. మనం భయపడాల్సిన అవసరం లేదు. పక్కన ఇది కాకినాడలో 20 మంది సజీవ దహనం అట. వాళ్ళు పనాలు చేసుకుంటున్నారు పాపం. సడన్గా ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో మనకేమీ తెలియదు. ఈ దీపం ఎప్పుడు ఆరిపోతుందో మనకి తెలియదు.
ఉండే లోపులోనే కనీసం రేపు ప్రభురాత్రి భోజనానికి ఒకవేళ దేవుడు మనకు అనుమతిస్తే కనీసం ఒక్కటైనా నీతిమంతంగా చేయండి. కనీసం ఒక్కటంటే ఒక్కటి మీ బ్రతుకులో మంచిదిగా చేసుకుని అప్పుడు మనం చనిపోయినా మనకి ఏమి ఇబ్బంది లేదు. అబద్ధాలతో, మోసంతో, దగాతో, ఒక రకమైన మనస్తత్వాలతో వద్దు. బైబిల్ ప్రకారంగానే సిద్ధపడి చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి లేక ఈ కుటుంబానికి సంబంధించిన విషయాన్ని కానీ మళ్ళీ తర్వాత మరి చెల్లి మరణించినటువంటి ఒక రోజు కూడా ఈరోజు కదా. పేరేంటమ్మా చెల్లి పేరు? చంద్ర. కాబట్టి ఆ బిడ్డ విషయంలో కూడా ఇవన్నీ క్రోడీకరించుకుని ఒక విషయాన్ని మీకు నేను చెప్తానే తల్లి. ఇందులో గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం భూమి మీద నివసిస్తున్నాం. అవును కదా. భూమి మీద నివసిస్తున్నామంటే మనకి అవసరాలు ఉంటాయా ఉండవా? కంపల్సరీ ప్రతి అవసరం మనకు ఉంటుంది. ఒక ఉండడానికి ఇల్లు అవసరం, బ్రతకడానికి ఒక ఉద్యోగం అవసరం, లేకపోతే బ్రతుకు తెరువు కొరకు ఒక బిజినెస్ అవసరం, ఏదైనా మీకు అవసరం. ఒక సేవకుడికి మాత్రం మిమ్మల్ని వాక్యము చేత పోషించటం అనేదే నా ఉద్యోగం. ఏమ్మా, భౌతికంగా పోషించాల్సిందేమో మీరు కదా. విషయం అది కదా. ఇప్పుడు నాకు ఒక్కడికి పని ఉండదు తప్ప మీ అందరికీ పని ఉండాలి. మీరు ఊరికే ఇంటికాడ తినకూడదు చెల్లెలు. ఏమ్మా, మీకు చదువుకుంటే చదివేసుకోవడమే, ఇంకా మీ చదువే మీ పని. ఒకవేళ ఇన్ కేస్ చదువు ఏదన్నా పరిస్థితుల వల్ల ఆగిపోయింది అనుకోండి, ఏదో ఒక పనిని మాత్రం మీరు ఏదో ఒక పని చేయాల్సిందే. వట్టి చేతులతో ఏ కష్టం లేకుండా ఒక ముద్ద మీరు తినడానికి బాగోదు, మంచిది కాదు. ఏమా, కష్టపడండి. కష్టపడటం చిన్నప్పటి నుంచి నేర్చుకోండి. ప్రయాసపడండి. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి 10 రూపాయలు పావలానో కష్టపడండి, పని చేయండి. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. నా పుట్టినరోజుకి వచ్చినప్పుడు లేదా వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు వచ్చినప్పటికీ వాళ్ళు డబ్బులు సంపాదించుకునే ఏదన్నా చేస్తూ ఉంటారు. చిన్న గిఫ్ట్లు వాళ్ళకి ఎలాగొస్తాయి మరి, చదువుకుంటున్నారు కదా అని మీరు అనొచ్చు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ తాతయ్య దగ్గరే సంపాదిస్తారు. ఎలా సంపాదిస్తారు అనుకుంటున్నారు? వాళ్ళ అమ్మమ్మ గారు ఏదైనా చేస్తున్నారు అనుకో, కూరగాయలు కట్ చేస్తున్నారు అనుకో, నేను ఉల్లిపాయ తొక్కలు తీస్తాను, నాకు ఎంత ఇస్తావు అంటున్నమాట. అలాగనమాట. చిన్న పనులు చెప్తారు వాళ్ళు. చెప్తుంటే ఆ పని చేస్తుంటే, లేకపోతే ఇది చేస్తుంటే ఇంత, అదొక 5 రూపీసో 10 రూపీసో ఎంతో. అప్పుడు వాళ్ళ కష్టార్జితంలో నాన్నగారికి ఏదన్నా కొనిచ్చినా లేకపోతే ఏం చేసినా అది చాలా సంతోషం. అలా కేక్ కట్ చేయండి. నాన్నగారి జేబులో డబ్బులు తీసుకెళ్ళి కేక్ రాజనగరం వెళ్ళి తెస్తే ఏమ్మా, అది మీరు చేసినట్టు కాదు. మీ నాన్నగారు ఆయన పుట్టినరోజు ఆయన చేసుకున్నట్టు, అంతేనా? సరే, కాబట్టి కష్టపడడం అనేది దేవుడు మనకి ఈ లోకంలో ఒక ఆజ్ఞది. మీరు కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేసిన వారికి భూమి పలుకుతుంది, ఈ జీవితం పండుతుంది. కష్టపడకుండా తినాలనుకున్నవాడు ఎవరిని కూడా ఏదో ఒక తెగులు లోపల పడుతుంది అనమాట. కాబట్టి కష్టపడండి దయచేసి, చిన్నదో పెద్దదో. అలాగని ఇంట్లో ఉన్న పని కూడా చాలా కష్టమే. మరి భర్త వచ్చేసరికి ఇవన్నీ వండి పెట్టి ఇవన్నీ చేసేది కూడా పని చేయకుండా మాత్రం సోఫా మీద పడుకుని రానేయండి అనే మాత్రం అసలు చెల్లెలు మీరు మరీ చెప్తున్నాను, కష్టపడండి, ప్రయాసపడండి. సరే, ఇప్పుడు నేను అదంతా ఎందుకు చెప్పానంటే ఉద్యోగరీత్యా కుటుంబంలో ఎక్కడికెక్కడ దూరంగా ఉండి కుటుంబ పోషణ నిమిత్తమై వాళ్ళు ప్రయాసపడుతున్న ప్రయాస అది వాక్యానుసారమే అని చెప్తున్నాను అంతే. మీకు చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. కష్టపడాలి. కష్టపడటం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఆ కష్టంలో ప్రభు పరిచర్యలో కానీ లేకపోతే వారి కుటుంబాన్ని పోషించుకోవడంలో కానీ మంచి నీతి కార్యాలు జరిగించడంలో కానీ జాగ్రత్తగా దాన్ని డివైడ్ చేసుకోవాలి. అందులో ఏమాత్రమో ఏ విధమైనటువంటి దేవునికి విరుద్ధమైనది మనం చేయడానికి వీలుపడదు. సరే, నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఈ భూమి మీద ఉండగా మనకు అవసరాలు ఉంటాయా ఉండవా? ఉండాలంటే ఏం చేయాలి? కష్టపడాలి కదా. కష్టపడాలి. అయితే ఇక్కడ ఈ కష్టపడకపోవడం అనే దగ్గర సాతాను పనిచేస్తాడనమాట. ఏమా, అది కొంచెం మీరు ఈ రోజున మనసును పెట్టండి దయచేసి. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఎందుకున్నాం? అయితే మనకి ఏం కావాలో నేను ఎక్కువగా చెప్పను, సింపుల్గా చెప్తాను. నా మనసుని కొంచెం అర్థం చేసుకోండి, నన్ను గజిబిచ్చేయకండి. ఏంటి విషయం అంటే, భూమి మీద ఎందుకు వచ్చామన్నాం? భూమి మీద పుట్టినోడు అందరూ ఏం చేయాలని చెప్పాను? కష్టపడాలి. కష్టపడటం అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఈ భూమిని నువ్వు పండించడానికి దున్నావు అనుకుందాం. దున్నడం వరకు నీ కష్టం. ఆ దున్నిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత నీరు పెట్టావు. మొలకెత్తించడం ఎవరి వంతు? అది. అది తెలుసు కదా మీకు. నువ్వు కష్టపడిపోయావు కాబట్టి నాది అంటాక లేదు. పండించాలి ఆయన. గుర్తుపెట్టుకోండి. నీ పని నువ్వు చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు. నీ పని నువ్వు మానేసి ఆయన పని ఆయన చేయాలని కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ముళ్ళ తుప్పలోనే గచ్చ పొదలు మొలుస్తాయి. అంతేనా? ఎవడి జీవితమైనా అంతే. కష్టపడండి, దానిని ఆశీర్వదిస్తాడు దేవుడు కదా. అప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే, కష్టపడమన్నాడు కదా అని ఇంక ఈ పని మీదే కూర్చున్నారనుకోండి. కష్టపడి పని చేసిన వారికి భూమి పండిస్తే, లేకపోతే ఉద్యోగం ఇస్తే, ఇంకొకటి చేస్తే అది తిని ఇంకో పని చేయాలి. మనకి 2 పనులు ఉన్నాయి. ఒకటి ఈ జీవనాన్ని ముందుకు నడిపించే పని, ఇంకొకటి ఈ జీవితాన్ని నరకము నుంచి తప్పించుకునే పని. 2 పనులు ఉన్నాయి మనకి. ఎన్ని పనులు చెప్పండి? 2 అంటే మనం ఈ లోకంలో బ్రతకాలంటే దీనికి కొంచెం అన్నం పెడితే కానీ ఇది బ్రతకదు కాబట్టి దీనికోసం కష్టపడితే దేవుడు ఇవ్వాల్సిందేదో నీకు చేసి దీన్ని బ్రతికిస్తాడు. రెండవది, ఈ ఆయుష్కాలం అయిపోయిన తర్వాత నరకం అనేది ఉంది ఈ ఆత్మకి. ఆ నరకము నుంచి తప్పించుకోవడానికి కూడా ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు కష్టం దేనికి ఎక్కువ ఉండాలి? ఇది 70 సంవత్సరాలకి కష్టపడాలి. మరి అది ఎన్ని సంవత్సరాలు? శాశ్వత కాలం ఉండే జీవితం. అది మరణమే లేని జీవితం. శరీరంలో సుఖం అంటే ఏంటో ఉండే జీవితం. ఇప్పుడు అంతా ఎంత డబ్బు ఉన్నా ఏదో శరీరంలో ఏదో కష్టము, బాధ. ఎందుకంటే శాపగ్రస్తులం కాబట్టి, శపించబడి ఉన్నాం కాబట్టి మన మరణం మనల్ని తింటూ ఉంది. రోజు తింటుంది ఇది. ఆ తింటుంది కాబట్టి రోజు ఏదో బాధ. కొంతమంది అయితే చంపే దేవుడా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు బతుకున్నాను రా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను ఏదో రకంగా తీసేసుకో, భరించలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది భరించలేక చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ జీవితం అంటేనే ఒక భయంకరమైనటువంటి, ఒక శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు. కాబట్టి ఇది ఎక్కువ ఉండాలని కోరుకోవాలా? ఎంత త్వరగా ముగించుకుని శాశ్వత జీవితంలోకి పోవాలని కోరుకోవాలా? అప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఈ జీవితం చాలా మంచిది, ఇందులోనే ఉండు, ఇదే సంపాదించుకుని అన్నీ చెయ్యి అని ఏం చేస్తున్నారంటే దాన్ని సంపాదన పెంచుతున్నారనమాట. ఈ సంపాదన మీద దృష్టి పడిపోయి ఏ సంపాదన పరలోకపు ధననిధిలో సమకూర్చుకోవలసినటువంటి ఆ మేలనే సంపాదన కంప్లీట్గా జీరో అయిపోయి రేపొద్దుట వస్తాడంట ఆయన, తక్కిట్లే వేస్తాడట. తక్కిట్లు వేస్తేనేమో ఒకటేమో బాగా తూగుతుందంట, ఇంకొకటేమో తూగుతలేదంట. ఇంకోటి బాగా తూగుతలేదు, ఇంకొకటి బాగా తూగిందంటే ఏది? లోకంలో కష్టపడుతున్నాడు కదా. మరి లోకంలో ఉండేటువంటి ఆ కష్టం అదంతా ఇక్కడ లాగుతుంది. దేవుడిది పరలోకాన్ని సంపాదించుకునేది ఉంది కదా. మరి అక్కడ కష్టం లేదు కదా, తేలిపోతుంది అది. సరే అయితే నువ్వు భూమి మీదకే పనిచేస్తావు, భూమిని ఎలాగ కాల్చేస్తున్నాను, నిన్ను ఎలా కాల్చేస్తున్నాను, ఇంక నువ్వు నాకు అవసరం లేదు. నాకు ఎవడైతే ఇక్కడ తూగుతాడో వాడే. అందుకని ఇక్కడ మీరు ధనాన్ని సంపాదించుకోకండి, పరలోకములో ధనాన్ని సంపాదించుకోండి అని చెప్పాడు. ఇప్పుడు పరలోకములో సంపాదించుకోవడానికి ఏమో చేతులు రావట్లేదు, లోకములో సంపాదించుకోవడానికి ఏమో చేతులు వస్తున్నాయి. నా మాట వింటున్నారా తల్లి? నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందంటే ఓకే, లేదంటే ప్రార్థన చేసేస్తాను. అర్థమవుతుందా? నా మాటలో ఏదోటి పట్టుకెళ్దామని వచ్చారా? ఏదో మేలు పట్టుకెళ్దామని వచ్చారా? హ్యాపీగా పట్టుకెళ్ళండి. ఇదే బ్రతికిస్తుంది. మీ ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఈ నిన్ను బ్రతికించవు. గుర్తుపెట్టుకోండి. అది నీకు ఉత్తి దగ, మోసం, కుట్ర అంతే. అది నిన్ను మోసం చేస్తుంది అంతే. అది అవసరానికి ఉపయోగపడేదే తప్ప నీకు అవసరానికి ఇంత అన్నం అవసరం, ఇంత వండేసుకున్నావు అనుకో. నీకు అవసరానికి ఎంత అవసరం? ఇంత తింటావు. పోనీ మీ ఊరోళ్ళు ఎంత తింటారు అనుకో. ఇంత తిన్నారనుకోండి, ఇంత అన్నం వండుకుంటే సరిపోద్ది నీకు. ఇంత వండుకుంటే ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది కదా. నీ ఆస్తి అంతే. నీకు ఎంత అవసరమో, నీ అవసరతలేంటో, నీ అక్కర్లేంటో, నీ బ్రతుకే లోటు రాకుండా ఎప్పటికప్పుడు తీరుతాకి నీకు ఎవరికైనా సాయం చేయడానికి కొంచెం చాలు. మరీ ఎక్కువ కష్టపడిపోయి ఇంత సంపాదించేకు. ముఖేష్ అంబానీ ఇలాగా, అనిల్ అంబానీ అలాగా ఉన్నాడు పాపం. పెద్ద లంకంత ఇల్లు కట్టుకున్నాడు, కొన్ని కోట్లు, లక్షల కోట్లు సంపాదించి ఒక ఆశతో బ్రతికాడు. వ్యాపారాలను విస్తరించాలని అక్కడ పెట్టుబడులు పెట్టేసి మొత్తం చేశాడు, దివాలా తీసేశాడు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గురించి కదా, అన్నదమ్ముల ఇద్దరుని.
ఈ మధ్యన రీసెంట్గా వాళ్ళ ఇల్లుని బ్యాంకు వాళ్ళు వచ్చి వేలం వేశారు. అంటే మొత్తానికి దాన్ని సీజ్ చేశారు ఇల్లు. ఎంత అవమానం అది. ఇల్లు చాలా మళ్ళీ కొన్ని ఎన్నో వేల ఖరీదుతో కట్టుకున్న ఇల్లుని బ్యాంకు వాళ్ళు దాన్ని ఏం చేశారు, సీజ్ చేశారు. ఏమి చేసుకున్న పచ్చి మోసం. ఏది నిన్ను కాపాడదు. అరే నన్ను ఎంతో ప్రేమగా కట్టుకున్నాడు, ఎవర్రా మీరు అంటాకి ఇల్లేం మాట్లాడదు. నీ ఆశ అంతే. నీది బీరువా డబ్బులు బీరువాలోనే ఉంటాయి పాపం. నువ్వు దేవుడు పిలుచుకుంటే డబ్బులు అలాగే ఎవడో కూడా వచ్చి అనుభవిస్తాడంతే. మీరేం తినరు. మీకు ఎంత అవసరమో మీకు సరిపడినంత చూసుకుని ఎక్కువ కష్టం దేనికి పడాలి, పరలోకాన్ని సాధించుకోవడానికి. అందుకని పొద్దున్న లేవగానే భక్తి వచ్చేయాలి నీకు. నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి బాసిపెట్లు వేసుకుని బైబిల్ బాగా చదువుకుని, బావా ఈ దిక్కుమలోని ఇటే పోతాక చూస్తాను కానీ ఇటు నన్ను లాగని ఎక్కువ సమయాన్ని బైబిల్ చదువుతాకిని, నీతిగా బ్రతుకుతాకిని, పరిశుద్ధాత్మను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే రేపు వస్తాడు, ఉగ్రుడై వస్తాడు రేపు. ఆ టైంలో తూకంలో వేస్తే నువ్వు భలే తూగుతావు పరలోకానికి. ఆయన లాంటి జీవితాన్ని నీకు ఇచ్చేస్తాడు. ఆయన ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాడు అన్నమాట. తల్లి, అందుకని ఎక్కువ పోగేసుకుని ఏదో మీరు ఆనందపడతాక తప్ప మీరేమీ దాన్ని అనుభవించలేరు. మళ్ళీ చెప్తున్నాను ఏమ్మా, దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్తలో, మీ అక్కరలేంటో మీ అవసరతలేంటో నాకు తెలుసు. కాబట్టి మీరు చెప్తున్నాడు. చాలామందట ఆ మాట చెప్పమ్మా, రెఫరెన్స్ 6వ అధ్యాయమా, 6వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం చదవండి. కాబట్టి అందరూ చెప్పండి నాతో పాటు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి. ఏమా అంతేనా? ఏం పడకూడదు. మనం దేని గురించి చింతపడుతున్నాం? పొద్దుటే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం ఏమి ఉండాలి? ఎప్పుడు చింత దేని మీద పెడుతున్నాం? కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ బ్రతుకు కోసం పెడుతున్నాం. ఈ బ్రతుకు కోసమే పెట్టుకున్నాం. ఓకే, పెట్టుకున్నాం, పోనీ ఏదో తిందామని ఆశపడుతున్నాం, తప్పు లేదండి. కానీ చింత మొత్తం నీ ఎఫర్ట్ అంతా దేని మీద పెడుతున్నావు? దీని మీద. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం సుఖం. అంటే దేవుడు ఏమంటున్నాడో చూడండి. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు ఉన్నారు కదా మనకి. ఎరగని వాళ్ళు అంటే యేసు ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీటన్నిటి విషయమై వాళ్ళు ఇంక ఇదే పని మీద ఉంటారు. రే ఎంత కొన్నారా భూమి, పలానా దిక్కిన భలేగా ఉందంటారా ల్యాండ్, అది చాలా వాల్యూ పెరుగుతుందట. మొన్న మధ్యన ఏదో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కొన్ని వీడియోలు న్యూస్లో కానీ కొన్ని ఇలా కొంచెం ఉపయోగపడి ఏదైనా చూస్తే ఒక ఆయన అంటున్నాడు అనమాట, ఒకప్పుడట దాన్ని ఎంతో కాదు ఒక 50,000 కొన్నాడంట భూమి, ఇప్పుడు అది కోట్లు అయిపోయిందిరా అంటున్నాడు. నీకు ఎవరు చెప్పాడరా అంటే చచ్చిపోయిన శోభన్ బాబు చెప్పాడట. ఏమని? చనిపోయిన శోభన్ బాబు గారు చెప్పారట, ఒరే పెట్టుబడి ఏదైనా పెడితే భూమి మీద పెట్టు, ఈరోజు కాదు రేపైనా పెరుగుతున్నదిరా, జనాభా పెరిగిపోతున్నారు పొలమని, జనాభా పెరిగిపోతున్నారు కాబట్టి భూమి ఏదైనా పెరుగుతుంది, అందువల్ల భూమి మీద పెట్టరా పెట్టుబడి, దేని మీద పెట్టకన్నాడట. ఆయన మాటలు నమ్మి అక్కడ కొన్నాడంటే, ఎందుకురా బాబు ఇక్కడ కొన్నానని ఏడుస్తూ కొన్నాడట. తీరా చూస్తూ ఇప్పుడు అది కొన్ని కోట్లు అయిపోయిందట. అబ్బా, శోభన్ బాబు ఎంత దేవుడిలా కనపడుతున్నాడో. శోభన్ బాబు గారు అన్ని కొనుక్కున్నాడు, పాపం ఉన్నాడా? నా మాటేనండి. శోభన్ బాబు గారిని తప్పు పడతలేదు. శోభన్ బాబు గారు ఆలోచన మంచిదే. శోభన్ బాబు గారు కొనుక్కోమన్నారు, దాచుకోమన్నారు, ఉన్నంతకాలం లోటు లేకుండా ఉండమన్నారు, బాగానే ఉంది. మరి పట్టుకెళ్ళలేదే, నువ్వు అనుభవించలేదే. అది కూడా ఆయన అన్నాడట, 100 సంవత్సరాల గ్యారంటీ నాకు అన్నాడట. ఎవరు? శోభన్ బాబు గారు అన్నారట, 100 సంవత్సరాలు బ్రతికి చూపిస్తానని. ఆయనకి మందు అలవాటు లేదట. ఏమ్మా, మందు అలవాటు లేదట, ఎక్కడ చెడు అలవాటు లేదంట, ఏది లేదంట ఆయనకి. ఎవరికి? శోభన్ బాబు ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ ఎవరన్నా, చెప్తున్నాను, ఏ అలవాటు లేదంట శోభన్ బాబుకి. ఆయన యోగా చేసేసి ఇంకా బాగా ఫిట్గా చేసేసి శరీరాన్ని ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలన్న టెక్నిక్తో ఎక్కువ ఆరోగ్య సూత్రాలు చెప్తుండేవాడు. చెప్తే ఒకరోజు ఇంట్లో ఉండగానే సడన్గా స్ట్రోక్ వచ్చింది. ఇటు అంత జాగ్రత్త తీసుకుంటే 50 సంవత్సరాలకో 53 సంవత్సరాలకో నాకు తెలిసి స్ట్రోక్ వచ్చేస్తే ఆ టైంలో తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. వచ్చిందే సివియర్గా వచ్చింది. శోభన్ బాబు గారు చనిపోయారు.
బంగ్లా అలాగే ఉండిపోయింది, ఎకరాలు అలాగే ఉండిపోయింది. సలహాలు ఇచ్చిన వాళ్ళు భూములు కొనుక్కుని బాగున్నామని ఆయన గురించి చెప్తున్నారు కానీ ఆయన కొనుక్కున్న ఆయన మాత్రం పట్టుకెళ్ళలేదు. నీకు ఎందుకంత ఆ ఎఫెక్ట్ ఏదో ఆరోగ్యం మీదో నువ్వు బతికేయాలని నువ్వు సంపాదించుకోవాలని పెట్టిన నీ జీవితం అంతా పెట్టేసావు పాపం దీని మీద. కానీ బతికావా? బ్రతకలేదు. అలాగే ఒకడు అనుకున్నాడంట, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు ఇవన్నీ నీకు సమకూర్చేశానమ్మా, హ్యాపీగా ఎంజాయ్ చేయనాడంట. రాత్రికి తీసిపోయాడంట. ఇంకెందుకు సంపాదించుకోవడం? కాబట్టి దయచేసి ఎక్కువ ఎఫర్ట్ అంతా ఈ సంపాదన మీద పెట్టకండి. ఇది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం. నీకు ఎలాగ అవసరమే, నేను మళ్ళీ చెప్తున్నా, నీకు ఎలాగ అవసరమే, ఎంత అవసరం అది చెప్తున్నాడు అక్కడ, దేవుడే చెప్తున్నాడు. చదవమ్మా. ఇవన్నీ నీకు కావాలని. ఏవన్నీ? నువ్వు తినడానికి కావాలి, పండుకోవడానికి కావాలి, ఉండడానికి కావాలి, ఎవరికన్నా అప్పు ఇవ్వడానికి కావాలి, ఏదన్నా విషయం నువ్వు చేసుకోవడానికి కావాలి, నీకంటూ ఒక స్టేటస్ కావాలని నాకు పరలోకపతి. ఈ తండ్రికి కాదు, ఈ తండ్రికి తెలుసు, ఈ భూమి మీద ఉన్న తండ్రికి కూడా, ఒరే నేను చచ్చే లోపల ఏదోటి ఆ కుర్రోడికి ఆ కూతురికి అలా పిల్లలకి ఏదోటి చేసి పెట్టాలని ఏ తండ్రికి ఉండదు? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆ ఉన్న కుంచుడు ఒక అడ్డిడాలకి వడ్డీడాలకి చూడు. ఇప్పుడే చంటని మొన్న చెప్తున్నాడు మాటల్లో, ఏమని చెప్తున్నాడు? ఎప్పటికైనా వాళ్ళ సగం వెళ్తే ఈ సగం ఎప్పుడు పట్టుకెళ్తారో పట్టుకోండి అన్నాడు. అంతే. ఎవరిది? ఈ పాపకి ఇవ్వాల్సిన సగం ఆ పాప, ఆ పాపకి ఇవ్వాల్సిన సగం వాళ్ళదే. ఎప్పటికైనా ఇంకా వాళ్ళదే. అందులో రూపాయి నేను ముట్టుకోను, దాని జోలికి వెళ్ళను. ఎలా ఉంది మాట? అదే మామూలు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకున్న తండ్రి ఏమైంది? వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయ్యే లోపల మొత్తం తినేద్దరు. అలా తినేసి తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా ఈ లోకంలో. అంటే ఒక బిడ్డలను ప్రేమించే తండ్రి తనకున్న దాన్ని అందరికీ కరెక్ట్గా ఇవ్వాలని ఎలా కోరుకుంటాడో, మరి పరలోకపు తండ్రి అంటే ఆయన భూమి ఎంత ఉంటుంది? ఇంత లిమిట్ కాదు, ఎంత ఉండదు ఆయన భూమి. నువ్వు ఎంతసేపు తిరిగినా తరగలేనంత భూమి, నువ్వు ఎంతసేపు బ్రతికినా నీ ఆయుష్ తగ్గలేనంత ఆయుష్, నువ్వు ఎంతసేపు ఆనందించినా ఇంకానో ఎంత ఆనందమో. ఇప్పుడు అసలు నీకు ఆనందమే లేదు ఇంతనే. మనం ఆనందం అనుకుంటున్నది ఏదైతే ఉందో అది ఉత్తుత్తి ఆనందం, ఉత్తుత్తి ఆనందం. భలే ఆనందంగా ఉన్నావే, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు? ఆనందమా కర్మ? అది ఆనందం కాదు, ఏమీ కాదు, ఏమి కాదు. అది ఆనందం అనుకుంటున్నాం అంతే. చచ్చిపోయిన శరీరంలో ఆనందం ఏంటండి? చచ్చిపోలేని శరీరంలో ఆనందం అంటే ఏటో అప్పుడు అనుభవించు, అదిరా ఆనందం అని చెప్పు. చచ్చిపోయే ఆనందంలో చచ్చిపోయే మామిడికాయ తెచ్చారు, మామిడికాయ ఫ్రిడ్జ్లో ఎందుకు పెడుతున్నారు? ఫ్రిడ్జ్లో కూలిపోద్ది పక్క కింద నుంచి. అందుకని దాన్ని సేఫ్గా ప్రతి ఇంట్లోని ఫ్రిడ్జ్లు ఎందుకు ఉన్నాయి? రాత్రి నుండి పొద్దు అందులో ఎందుకు పెడేస్తున్నాం? పొద్దుటికి పాడైపోద్ది కాబట్టి. మరి రేపొద్దన్న దేవుడిచ్చి భూమి మీద పాడవుతాలు ఉండవు. ఎన్ని సంవత్సరాలైనా మామిడికాయ అలాగే ఉంటుంది. ఏమ్మా, ఎన్ని సంవత్సరాలైనా మామిడికాయ అలా ఉంటుంది. అలా తింటుంటే ఆ రుచి ఉంటుంది. ఇప్పటి వరకు నీ కర్మకి ఒక్క రుచి లేదు. నువ్వు అంటావు పలానా చోట భలేగా ఉంటుంది కాయలు, ఎక్కడెక్కడో ఉంటాయి. అది ఆ రుచే నీకు. చచ్చిపోయే కాయకే రుచి అంతుంటే ఎప్పటికీ జీవించున్న మనిషి, సంతోషం అనుభవించే మనిషికి ఉండే ఆ రుచి ఇంకెంత తినాలని ఆశ లేదా మనకి? ఏమా, ఆ రుచి తిని ఆ బతికి ఆ హాయిని అనుభవిస్తే అబ్బా అది జీవితం అంటే. ఇదేముంది దరిద్రగుడి జీవితం. కోటీశ్వరుడికి కూడా ముఖేష్ అంబానీ కొన్ని లక్షల వేల కోట్లు సంపాదించిన ముఖేష్ అంబానీ కొడుకు అంటున్నాడు, నా యొక్క జీవితం ముళ్ళ పానుపు, నాది బెడ్ రోజెస్ కాదంటున్నాడు. నేనేమో నా జీవితం ఏమ్మా పూల పానుపు కాదట, ఏదట ముళ్ళ కంచి మీద పడుకున్నట్టు ఉందట అతనికి ఈ జీవితం. అన్ని కోట్లు ఉన్నవాడికే ముళ్ళ అయితే ఏమ్మా పలకేడియంలో 5 గుంచాలు ఉన్నవాడికి ఇంకెలాగుంటుంది? అసలు అది లేనివాడికి ఇంకెలాగుంటుందో చూడండి. ఇదేదో పెద్ద జీవితం అనుకుని, పెద్ద గొప్ప అనుకుని, పెద్ద ఏదో ఎక్కడలేని ఆనందం, అసలైన జీవితాన్ని వదిలేసుకుని నికృష్టమైన జీవితంలో ఆనందించేస్తున్నాం మనం. ఏ తల్లి? అందుకని దీనికోసం ఎలాగో బతకాలి, తప్పదు. దీనికోసం కొంచెం కష్టపడి, ఎక్కువ దేనికి కష్టపడాలి? అది సంపాదించడానికి. చర్చికి వచ్చి ఎక్కువసేపు ఉంటున్నారా, తక్కువసేపు ఉంటున్నారా? శాశ్వతమైన జీవితం కోసమేమో ముగించాయి నేను చచ్చిపోలే అన్నాను అంటున్నావు. ఊపిరాడతలేదు నీకు అక్కడ కాసేపు. ఇదేమో ఇది ఎంతసేపు మెట్టు మీద కూర్చున్నా నిద్ర రాదు నీకు.
అసలు ఇక్కడే నాకు తెలిసి ఇదే జంక్షను అక్కడ. ఇక్కడ మనోళ్ళు అందరూ ఇక్కడే కూర్చుంటారా ఏంట్రా అసలు ఎలా మనోళ్ళు వాళ్ళు నెగ్గుతాడంటావా లేకపోతే వాడు వస్తాడంట. ఇంక ఏదో అలా మాట్లాడుకుని అంతే 1 గంట అయిపోద్ది. అసలు 1 గంట అయిందన్న సంగతి కూడా తెలదు వాళ్ళకి. ఒక్కోసారి 2 అయిపోయి తెల్లారిపోయాక ఇంటికి కూడా పోయి టిఫిన్ చేసే వాళ్ళు కూడా ఉండుంటారు నాకు తెలిసి. ఎందుకని మాటలు అలాంటివి అనమాట. ఇదంతా సాతాను అక్కడ ఎంత హాయినిస్తాడో ఆ కాసేపుని ఆ రోజు తినేసాడు. అదే చర్చిలో అంటే కుర్చీలు పట్టుకుని ఊగేస్తున్నారే. అస్సలు ఎలా చూస్తారో తెలుసమ్మా, మీరు గమనించండి. ఎంత ఎన్ని జోకులు వేసినా నవ్వరు అక్కడ. అస్సలు జోక్ అంటే చాలు ఇంకా అది ఒక విషంలాగా ఉంటుంది అనమాట. నిజం, నేను గమనించి చెప్తున్నాను. ఇంకా అలా బాగా తట్టుకోలేక ముగించేయడం తప్ప కదా. చర్చ్ అంటే చాలు అడుగు పెట్టినప్పుడే ముగింపు గురించి ఆలోచిస్తావు. ఇంకా అడుగే పెట్టలేదు ముగింపు. అప్పుడు ముగింపు ఎప్పుడవుద్దంటావు అంటే ఏమిటో మరి ఆ కర్మ. ఆ మంచి దాంట్లోకి వెళ్ళడానికి అంత కర్మ ఎందుకో. అదే రోడ్డు మీద అస్సలు ఎంతసేపు అయినా సరే వాళ్ళు భోజనాన్ని పిలుస్తారు ఇంటి దగ్గర, వచ్చే బాబు భోజనం చేయని. ఎక్కడ బయట కూర్చున్నావు ఆగా వస్తాను. ఇక్కడ మాత్రం బీపీ వచ్చేస్తుందంట, షుగర్ వచ్చేస్తుందంట, అన్నీ తన్నుకొచ్చేస్తున్నాయి అక్కడ. ఇక్కడ మాత్రం రాదు. నాకు తెలిసి అంతమంది రాజమండ్రి వెళ్తారు, ఒక్కసారి 3-4 కూడా అవుద్ది, ఇంటికి వచ్చాక భోజనం చేస్తారు. ఎంతమంది ఉంటారో అడగండి ఒకసారి. అదే మనిషి చర్చిలో ఉంటే మాత్రం అదే టైంకి ఉండమని ఒకసారి ఉండలేరు. ఎందుకు తెలుసా, ఇక్కడ ఈ భూమి మీద సాతాను ఉన్నాడు. ఈ సాతాను నిన్ను ఎలాగైనా అక్కడ సంపాదించడం, అక్కడ నిన్ను ఎలాగైనా రూపాయి మైనస్లో చేయాలి తప్ప ప్లస్ అంతా ఇక్కడ, ప్లస్ ఇక్కడ చేయించాలి, మైనస్ అక్కడ చేయించాలి. నీతిమంతుడైతే అన్నీ ఇక్కడ మైనస్ అయినా పర్లేదు, ఇక్కడ మాత్రం ప్లస్ అవ్వాలని ఇక్కడ చంపుకుని సమస్తమును ఇక్కడ మైనస్ చేసుకుని నష్టంగా ఎన్నుకుని ఇక్కడ మాత్రం పరలోకపు ధననిధిని సంపాదించుకున్నారు భక్తులందరూ. మనం ఏంటంటే ఆ ఉన్న పావలా కూడా అవగొట్టేసుకోవడం కోసం ఏం చేస్తున్నాం, అక్కడికి వచ్చి సనుక్కోవడం, బాధపడతాం, కష్టపడతాం, దేవుని శాపానికి గురై నువ్వు కూడా మళ్ళీ ఇందులోకి వచ్చేస్తున్నావు. ఎంత 70-80 సంవత్సరాలు. చెప్పు తల్లి, చదువమ్మ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలమ్మా? కాబట్టి అనే పదంతో 2 పదాలు విడదీసి చెప్పండి నాకు. చదివి బైబిల్ చదివి చక్కగా నిష్ణాతులుగా చక్కగా కాబట్టి అనే పదంతో 2 విషయాలను ఎడగొట్టాడు అంతే. కాబట్టి అనే పదంతో 2 విషయాలు విడగొట్టాడు. ఒకడినేమో నా ప్రాణమా తిను తాగు అన్న లెవెల్లో ఒకడు, ఇంకొకడిని ఏం చేస్తున్నాడు, కాబట్టి రాజ్యము. ఏమ్మా, ఏది రాజ్యం? ఒకటేమో ఈ 70 సంవత్సరాల ఈ భౌతిక సంబంధమైన జీవితం, ఇంకొకటేమో శాశ్వతమైన రాజ్యం. ఏమో నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఇందిట్లో ఏం చెప్తున్నాడు, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు వాట్ ఈస్ దట్? రాజ్యం గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే ఏ ఇల్లు అయినా దేవుని నమ్ముకున్నవాడు. అన్యుడైతే దేనికి ఇస్తాడు? ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఈ భౌతిక సంబంధమైన విషయాలు. ఇప్పుడు మీరు అలాగ వెళ్ళారనుకోండి అన్యుల దగ్గరికి, ఎకరం ఎలా బలుగుతుంది అక్కడ అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? అస్సలు రూపాయి ఖర్చు పెడతాకి ఇష్టపడరు. ఖర్చు పెట్టిన గొప్ప కోసం తప్ప మామూలుగా ఇవ్వడానికి ఇష్టపడరు వాళ్ళు. ఏం చేస్తారు, ₹1 ఉంది, ఫైనాన్స్ ఇద్దాం, రూపాయికి 20, 20కి 30, 30కి 40, అవన్నీ కలిపి ల్యాండ్ కొనేస్తారు. అప్పుడు నిన్ను అంటూ ఉంటారు, నువ్వేమో వెళ్ళి ఏం చేస్తావు, వాళ్ళ చేలో పని చేస్తూ ఉంటావు. పని చేస్తూ ఉన్నప్పుడు అంటాడు, ఎరా ఏంటి పిల్లకి పెళ్ళి అంట కదా, ఏం చేస్తున్నావు అంటాడు. ఏం చేస్తున్నావు అనేసరికి ఆడంటాడు, ఏముంది అయ్యారు, ఏదో మీలాంటి వాళ్ళు ఒక 50,000 ఇస్తే దాన్ని బట్టి ఏదో పెళ్లి చేస్తాను, మరి ఏదో చేయండి అయ్యారు అంటే, సరే సాయంత్రం వచ్చి కనపడరా అంటాడు అనమాట. ఇప్పుడు ఎలా ఉందా లెవెల్, ఇక్కడ లెవెల్ ఎలా ఉంది, నీ లెవెల్ ఎలా ఉంది? అందుకని ఆ దరిద్రం నీకు రాకుండా ఉండడానికి ఏం చేస్తుందంటే, నీకు అక్కరలేంటో అవసరతలేంటో తీర్చేంత వరకు కష్టపడు. ఆడ దగ్గర చేయి చాపాల్సిన కర్మేమి నీకు పట్టలేదు, నువ్వు కష్టపడు. నీకు ఎంత అవసరమో అంతవరకు కష్టపడు, ఒకడి దగ్గర చేయి చాపాల్సిన అవసరమే లేదు. అలాగేం బతకక్కర్లేదు. ఎంత అవసరం నీకు? నీ కూతురికి పెళ్ళికి ఎంత అవసరం అంత, నువ్వు తినడానికి ఎంత అవసరం అంత, నీ కొడుకు చదువుకుంటాడో అంత, ఎంత చదువుకుంటాడో అంత, నీకు ఎంత అవసరమో అంత ఇంకొకడికి పెట్టాడంత. ఇంకా అంతకంటే ఎక్కువ కోరుకోకది, ఎందుకంటే అది అలాగ ఉండదు, మిగిలిచ్చిపోవాలి. ఏమ్మా ఎంత బాగుంది. అందుకని అది నీకు అవసరమే. నీ అక్కరలేంటో
చెప్తున్నాడు. నీ అక్కరలేంటో, నీ అవసరతలేంటో తెలుసు అన్నాడా, తెల్లన్నాడా? అప్పుడు చదువమ్మా, చదువు. అదేనది, చదువు. మరి ఆగిపోతావు మధ్యలో, చదువు. నీకు అక్కరలేంటో, నీ అంటే వ్యర్థమైన మాటలు నా యొద్ద వచింపవద్దు అన్న వచనం దగ్గర ఉంటుంది అది. చదువమ్మా. అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసా, తెలీదా? నీకు అక్కర్లేంటి ఏంటి, అవసరాలు ఏంటో నీకు తెలుసు అమ్మా. ఆయనకి తెలుసట. తెలిస్తే ఏం చేయాలి ఇప్పుడు? మరి నీ పని ఏంటి, నీ ప్లాన్ ఏంటి చెప్పండి. చదివే చెప్పండి, నాకు చదివే చెప్పండి. క్రైస్తవుడైతే ఏ పని చేయాలి, అన్యుడైతే ఏ పని చేస్తాడో చెప్తున్నాడు. అన్యుడైతే ఫస్ట్ ప్రయారిటీ ఆస్తిపాస్తుల కోసం, ఐశ్వర్యం కోసం, గొప్పల కోసం బ్రతుకుతాడు వాడు. దాని తర్వాత ఏదైనా ఇంకా మిగతాది తర్వాత. అసలు ఈ వీటి కోసం ఆలోచిస్తారు వాళ్ళు. దానికోసమే ఒక ఇల్లు కడతారు, దానికోసమే ఒక డ్రెస్ వేస్తారు, దానికోసమే ఒక ఫంక్షన్ చేస్తారు, దానికోసమే ఒక ల్యాండ్ కొంటారు. గొప్ప కావాలి, డబ్బు కావాలి. మరి నీకు ఆ ప్రయారిటీ ఇవ్వట్లేదు దేవుడు. నువ్వైతే వాళ్ళు 70-80 సంవత్సరాల కోసం ప్రయాసపడుతున్నారు, అది వదిలేసిపోతారు. నువ్వైతే నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎక్కువ సమయం ఎక్కడ గలపాలి, ఎక్కువ కష్టం ఎక్కడ పడాలి చెప్పండి అమ్మా. వెనకాల ఉన్నవాళ్ళు, ఎక్కువ కష్టం ఎక్కడ పడాలి, తక్కువ కష్టం ఎక్కడ పడాలి? క్రైస్తవుడు అయితే, లోకంతో పోల్చలేదు నేను. క్రైస్తవుడైతే ఎక్కువ సమయం ఎక్కడ గడపాలి, తక్కువ సమయం ఎక్కడ గడపాలి? ఎక్కువ సమయం మందిరంలోను, దేవుని పనుల్లోను, పరిచర్యలో గలపాలి. తక్కువ సమయం ఎక్కడ గలపాలి? మరి నీ అక్కర్లు, అవసరతలు ఉన్నాయి కాబట్టి ఇందులో కష్టపడాలి. ఏమా, అంతేనా? మరి అన్యుడైతే ఏం చేస్తాడు అంటే, దేవుడిని ఎరగనవాడు, క్రైస్తవుడు కానివాడు ఎక్కడ కష్టపడతాడు ఎక్కువ? ఈ భూమి మీద ఎక్కువ ల్యాండ్ ఉంటుంది వాళ్ళకి, భూమి మీద ఎక్కువ ఆస్తులు ఉంటాయి వాళ్ళకి, ఎక్కువ అవే ఉంటాయి, ఫోకస్డ్ దాని మీదే ఉంటాయి. మన వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఎక్కువ నిత్యత్వానికి సంబంధించింది ఉంటుంది. అర్థమైందా తల్లి? వింటున్నారమ్మా? అసలునే రాయి మీద అలా నేను చెప్పాను కదా మొన్న, రాతి హృదయము, మాంస హృదయం. రాతి హృదయం మీద ఎంత పోసినా ఒక్క చుక్క పేల్చదు, మాంసం హృదయం అయితే మొత్తం పట్టుకుంటుంది. మీరు రాతి హృదయాలా, మాంసం హృదయాలా? ఏమ్మా, చాలామంది అంటుంటారు, బాబోయ్ బండ రాయి అంటారు కదా. హృదయం ఏమంటారు మీరు? ఏదంటారమ్మా? మాట నాకు రావట్లేదు. ఏంటంటారు? తిడతారు కదా, తిట్లలో తిడుతూ ఉంటారు. బండరాయిలా కదలవే అంటారు కదా. సరే, కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బండరాయి అంటే మనిషినే బండరాయి ఎందుకు అంటున్నారు? ఏం చెప్పినా లెక్క చేయదని. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సరే, నా మాటలేనమ్మా తల్లి. మనకి ఏంటి రోజుని సామ్యులు ఏంటి ప్లాన్ చేస్తున్నాడు మాకు? ఏమో చర్చిలో కూడా మొన్న అలాగే నాకంటే ముందు ఎక్కువ మాట్లాడుతుంది. మరి నాకేం పోటీకి వస్తుంది ఏంటి? సరే, ఇప్పుడు ఏంటమ్మా విషయం ఏంటి? ఇక్కడేమో ఈ బ్రతుకు అవసరం కాబట్టి కొంచెం కష్టపడు, తప్పదు, అవసరాలు తీరాలి కాబట్టి. రెండోది ఏమంటున్నాడు? ఎక్కువ ఇక్కడ కష్టపడు అన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు అయితే ఇదేనా చేయాలి? రూల్ ఏదైనా, మన రాజ్యాంగం ఇదేనా, మన చట్టం ఇదేనా, మన పద్ధతి ఇదేనా? మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఎక్కువ ఉంటున్నాం, చర్చిల్లో తక్కువ ఉంటున్నాం, దేవుని పనుల్లో తక్కువ ఉంటున్నాం. మొన్న నేను లెక్క పెట్టించాను, వారానికి ఎన్ని గంటలు? 168 గంటలు వచ్చింది. అంతేనమ్మా? మనం లెక్క పెట్టాం కదా. 7 ఏళ్ళు అంతేనా? 7/24 ఎంత? 68. 168. మనం చర్చిలో ఎంతసేపు ఉంటున్నాం? శుక్రవారం, మంగళవారం, ఆదివారం. ఎన్ని గంటలు ఉంటున్నారంటే అక్కడ? 3 రోజులు మంగళవారం, శుక్రవారం రారు. ఇంకా మిగిలిది ఎంత? ఒక్కరోజు. ఆ ఒక్కరోజు ఎన్ని గంటలు ఉంటున్నారు? ఎంత ఉంటుంది మీ లెక్క? ఆ లెక్క ఒక అరగంట అటు ఇటు అయిందా పక్క వాళ్ళకి ఇలా చూస్తారు, అంతే. అలా చూస్తారు. ఎంతసేపు? 168 గంటల్లో వారానికి. పోనీ మంగళవారం, శుక్రవారం, ఆదివారం వచ్చినా రోజుకి ఆ 3 రోజులకి ఒక్కొక్క రోజు 2 గంటలు అనుకున్నా, 2 × 3 ఎంత? 6 గంటలు అయింది. 6 మైనస్ అంటే 168 - 6 దట్ ఈక్వల్ టు ఆ 162 గంటల లోకం. ఒక 6 గంటలు చర్చ్ కదా. 6 గంటల చర్చికి వెళ్ళి అందరూ వెళ్తున్నారా? మళ్ళీని అందరూ లేరు. అందరూ 2 గంటలన్నా ఉంటున్నారా? లేరు.
ఇంక నువ్వేం తూగుతావు తక్కిట్లో. అందుకని అంటున్నాడు, కాబట్టి ఆయన రాజ్యము నీతిని మొట్టమొదట మీరు డ్యూటీ శాశ్వత కాలమైనటువంటి జీవితం కోసం కష్టపడండి. ఏమా, ఆయన నీతిని అనే రాజ్యం కోసం మీరు ప్రయాసపడండి ఈ భూమి మీద. ఏ రాజ్యం? ఈ రాజ్యమా ఆ రాజ్యమా? ఈ రాజ్యం కాదు, ఈ రాజ్యం అంతమైపోద్ది. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం కోసం మీరు ప్రయాసపడండి, కష్టపడండి. ఏమా చదవమ్మా. అప్పుడు అవన్నీ ఏవన్నీ ఏం చేస్తే ఏం అనుగ్రహిస్తాడు చెప్పండి. అప్పుడు అవన్నీ అంటే ఏవన్నీ ఇస్తాడు మళ్ళీని? ఈ రాజ్యం కోసమును ఈ నీతి కొరకు నువ్వు ప్రయాసపడితేనట ఈ భూమి మీద నీకేం కావాలో కూడా దేవుడు ఇస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఏమన్నా మాట అర్థమైంది తల్లి? నువ్వు కష్టమేమో ఒకదానికి కష్టపడుతున్నాం, రిజల్ట్ ఎక్కడ ఇస్తున్నాడు? ఇక్కడ కూడానే భూమి మీద కూడా నీకు కావాల్సినవి అన్నీ దేవుడు ఇస్తాడట. రూల్ అది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అక్కడ కష్టపడకుండా ఇక్కడ దరిద్రుడు అయిపోతున్నావు, క్రైస్తవుడు కాబట్టి. నా మాట అర్థం చేసుకోండి ప్లీజ్, దయచేసి నా మాట అర్థం చేసుకోండి. క్రైస్తవుడైతే రూల్ ఏది? క్రైస్తవుడు ఈ భూమి మీద సంపాదించుకోవాలన్నా, పరలోకాన్ని సంపాదించుకోవాలన్నా సిస్టమ్ ఏంటి? సిస్టమ్ ఎలా ఉంది? నీతి కొరకు, రాజ్యము కోసం మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి దాని కొరకు ప్రయాసపడండి. అప్పుడు అవన్నీ అంటే ఏంటి? భూమి మీద నీకు భూమి కావాలన్నా, భూమి మీద నీకు ఇల్లు కావాలన్నా, భూమి మీద నీ అక్కర్లేదన్నా ఉన్నా, అవసరత లేదన్నా ఇవి నేను అనుగ్రహిస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు నీకు. నీ మాటలా కాదు, దేవుని మాట. దేవుడిచ్చిన మాట అంటే ఆకాశం భూమి గతించిపోనా ఆయన మాటలో ఒక పొల్లు పోదు. అంటే దేవుడిచ్చిన మాట అంటే ఎలా ఉంటుంది? ఇంకా నువ్వు ఎక్కువ దేవుని మందిరములో పరిచర్యలో గడిపిన వాడు ఇక్కడ ఎక్కువ సంపాదించుకుంటాడట. ఇది క్రైస్తవుడు రూలు. లోకం రూల్ ఏంటో చెప్పండి. లోకం రూలు వాళ్ళు అక్కడే కష్టపడాలి, అక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. అందుకని వాళ్ళు అక్కడే కోటీశ్వరులు అవుతారు, అక్కడే దీవించబడతారు, అక్కడే ఆస్తులు సంపాదించుకోగలుగుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మామూలుగా ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. నీ దగ్గర అవసరాలు తీరుతాయి అంతే. నీకేది కావాలో ఇస్తాడు, ఇక్కడే ఇస్తాడు. దీంతో పాటు నీవేం సంపాదించుకుంటావు? శాశ్వతమైన రాజ్యాన్ని సంపాదించుకుంటావు. వీళ్ళకైతే కొన్ని రోజులే, ఈ నాశనం అయిపోయే రాజ్యంలో సంపాదించుకుంటున్నారు. నువ్వు ఎప్పటికీ నిలుచుండేటువంటి రాజ్యంలో సంపాదించుకుంటున్నావు. ఇద్దరికి అంత తేడా ఉంటుంది తల్లి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేయాలి? ఎక్కడ స్పెండ్ చేయాలి? దేవుని మందిరంలో. అంటే దేవుని చెప్పిన పనుల్లో చేయాలి. మరి రేపు ఎంతసేపు ఉంటారు మీరు? అక్కడ ఎక్కువ గడిపితే ఇక్కడ ఏం పెరుగుద్ది? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సంపాదన నీకు మిగులుద్ది, నీ ఆరోగ్యం మిగులుద్ది, నీకు ఐశ్వర్యం వస్తుంది, నీకు ఖర్చు ఉండదు, మిగిలే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చదవండి. నిర్గమకాండము 16వ అధ్యాయం 18వ వచనం. అవునా? నా మాట అంటున్నారా? జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎక్కువగా కూర్చుకున్న వారికి అంటే చాలామంది ఎక్కువగా సంపాదించుకుంటున్నారు కదా, ఎక్కువ పోగేసేసుకున్నారు, మిగిలిదంతా లేదు. నా మాట అర్థం చేసుకోండి దయచేసి 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 దయచేసి. కొద్దిసేపు ఉన్నదే తక్కువ సమయం, మీరు దీంట్లోనే దొంగడెత్తిపోతున్నాడు. ఇది ఒక్కసారి వినండి, నా బాధ అర్థమవుద్ది. నేనేదో డ్యూటీ చేయాలనుకుంటే సింపుల్గా వెళ్ళిపోతాను. నా బాగు నేను చూసుకుంటలేదు, మీ బాగు చెప్తున్నాను నేను. అక్కడ జాగ్రత్తగానండి. నిర్గమకాండము 16వ అధ్యాయం 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళాకన్నా మళ్ళీ చూడండి 16, 18. ఆ పైన కాంటెక్స్ట్ అంతా చూడండి, మీకు విషయం అర్థమవుద్ది. చదువుతల్లి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఒక చోటుకు వచ్చారు. దేవుడు చెప్పిన ప్రకారంగా కాకుండా కొద్దిగా ఎక్కువ సంపాదించుకునే కార్యక్రమం చేశారు. ఎక్కువగా పోగేసుకున్నారు. అంతేనా? దయచేసి వినండి. ఎక్కువగా పోగేసుకు దేవుడు చెప్పినట్టు కాకుండా దీని మీదే ఫోకస్ చేశారు. అంటే ఎక్కువ టైం ఇక్కడే గడుపుతున్నారు, ఇక్కడే సంపాదించుకున్నారు, ఇక్కడే చచ్చిపోతున్నారు, ఇక్కడే జీవించేస్తున్నారు. పులోమని పోగేసేసుకుంటున్నారు, ఎక్కువ కూర్చుకున్నారు. మిగిలిది ఎంతమ్మా? ఎక్కువ మిగలలేదు. ఎక్కువ మిగలదో? ఎక్కువ కష్టపడిపోతే ఎక్కువ మిగిలిపోద్ది అనుకుంటున్నారేమో. నో వే. ఇక్కడ ఎక్కువ కష్టపడినా మిగిలిది ఏముండదు, తెత్త తప్ప ఉండదు. తక్కువగా కూర్చుకొనిన వానికి ఇప్పుడు తక్కువ, మరి ఇక్కడ ఎక్కువ సమయం దేవుల్లో గడిపినోడికి ఏమవుతుంది? ఇక్కడ ఇన్కమ్ తక్కువ కాలేదు. చెప్పుదమ్మా.
ఇక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, మరి పనులు ఇప్పుడు చిన్న మాట చెప్తున్నా. చంద్రశేఖర్ ఉన్నాడు. చంద్రశేఖర్ అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం. చంద్రశేఖర్ చీపులు కడతాడు. ఎవరు? యేసు గారి దగ్గర చీపులు కడతాడు. సరిగ్గానే శుక్రవారం నేను వస్తాను కదా, అన్నయ్య ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు, అన్నయ్య ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు అనుకుంటుంటాడు. ఎందుకని? అక్కడ చీపులు కడుతుంటాడు. ఎప్పుడు కూడా నాకు బాగా గుర్తు, ఎవడు ఎన్ని చేసుకుంటే అన్నయ్య అక్కడ, అంతేనా? ఎన్ని చీపుర్లు కడితే అంత డబ్బులు వస్తాయి జనరల్గా. ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేసినా పక్కడు మాట్లాడినా కూడా మాట్లాడాలనిపించదు వాళ్ళకి. జనరల్గా పని అది. నాకు ఎలా తెలుసు అంటారు, క్వశ్చన్ పేపర్లో మాకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, అంటే ఇన్విజిలేషన్కి ఇన్విజిలేట్ కాదు, స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ డిగ్రీల్లో ఉంటాయి కదా, వాటికి వెళ్ళామనుకోండి, అన్ని కట్టలు అలా పాడేసి ఉంటాయి. కట్టలు పాడేసిన తర్వాత సైన్ చేసేసి మేము కట్టలు తీసుకుంటాం. పక్కడితో మాట్లాడుతూ కూడా ఉంటుంది. స్పీడ్ ఎన్ని కొడితే అన్ని. ఓ లెక్క అంటూ వాళ్ళకు ఉంటుంది. 60 70 ఉంటుంది, కానీ వాటితో ఏముంది? వాటితో సంబంధం ఉండదు కదా. మన అందరికీ తెలిసిన వాళ్ళు అయితే స్పాట్కి సంబంధించింది మాదే కాబట్టి కొట్టుకోవాలి. ఇంకా ఆ టైంలో టైం వేస్ట్, భోజనాలు కూడా చేయం. ఇంకా టపా 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 కొట్టేసి అంతే. ఇన్ని చేసేస్తే తర్వాత పేపర్కి ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏమో పేపర్కి ఎన్ని చేస్తే అన్ని 15 ఏమో డబ్బులు. ఒకేసారి 30-40 వేలు ఒకేసారి టప్ మన అకౌంట్లో పడతాయి. ఏమో ఈ టైంలో మధ్యలో ఎవడన్నా లేపితే ఎలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది. మరి ఎదటోడు కూడా ఉంటాడు, మనం కొడతా ఉండాలి కదా, అలాగుంటుంది. ఇప్పుడు చీపులు కట్టి వాళ్ళకి సరిగ్గాని ఎవరికి చేయను నేను. చీపులు కట్టి వాళ్ళు చాలామంది ఉన్నాను మన ఊళ్ళోని. నేనేం చేస్తాను? టింగమని చంద్రశేఖర్ చేస్తాను. చేసేసరికి ఆడికి ఉంటుంది బాబు, ఉంటుంది కదా మనిషిగా. ఏమో ఉంటుందో లేదు తెలియదు, కానీ నేను ఉంటుంది అనుకుంటున్నాను. సరిగ్గా ఫోన్ చేయగానే ఆడ అంటాడు, వచ్చేసారన్నయ్య, బయలుదేరేసారా, దగ్గరికి వచ్చాను తమ్ముడు అంటాను 11 గంటలకి. వచ్చావా? చల్లలేదన్నయ్య అంటాడు. ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు అంటాడు. అంటే అన్నయ్య వచ్చావా? నేను వచ్చేస్తా అన్న మాట లేదు. ఎందుకంటే మనిషి ఇంకా అది చేస్తున్నప్పుడు అలాగ ఉంటుంది. ఆడేమనుకుంటున్నాడు? ఇది వస్తే నష్టమని, అదేమో లాభమని. నో, అక్కడ నువ్వు దేవుని పని, అక్కడ నేను మైనస్లోకి వచ్చి ఇక్కడ ప్లస్లోకి రా. ఒకరోజు దివాన్ చెరువులో హాస్పిటల్ ఉన్నాడు. ఒకరోజు హాస్పిటల్ ఉంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఎంత ఇబ్బంది అయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆడికి శుక్రవారం కానీ ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు కానీ నేను రప్పించేస్తున్నాను. ఈ మధ్యన నాకు తెలుసు కదా దీవిస్తాడు దేవుడని. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ బాగోలేపడం లేదు. ఏమా ఆ పని అంత చేసుకున్నప్పుడు ఖర్చు పెట్టాడు రైటే, సంపాదించుకున్నాడు రైటే, వచ్చింది రైటే, బీరువాలో పెట్టుకున్నాడు రైటే, మిగలాలి కదా. ఇక్కడ ఏమన్నాడు? ఎక్కువ సమకూర్చేసుకున్నాడు అంటే ఇక్కడ. కానీ మిగిలింది ఏంటి? ఎక్కువ మిగలలేదట. ఇక్కడైతే మాత్రం మరి దేవుని పనుల్లో ఎక్కువ తిరుగుతున్నాడు కదా. ఎక్కువ తిరుగుతున్నవాడు ఏం చేశాడు? తక్కువ పోగేసుకున్నాడు అంట పాపం. మరి తప్పదు. ఇప్పుడు ఆ పక్కోడేమో ఆడికి రోజుకి 1000 రూపాయలు వచ్చింది. చంద్రశేఖర్ నేను తీసుకురావడం వల్ల 300 వచ్చింది. ఎంత మిగిలింది? 300 మిగిలింది. ఏమో తక్కువ పోగేసుకున్నాడు తప్పక. ఎందుకని? దేవుని పనిలో ఎక్కువ సమయాన్ని గడిపాడు కనుక 300 వచ్చింది. వీడికి ఎంత వచ్చింది? దేవుని పని మానేసినందుకు 1000 వచ్చింది. ఏమో నా మాట అర్థం చేసుకోండి. వీడికి నెల వచ్చేసరికి 1000 పోయాయి. ఎవడికి? ఈ 1000కి సంపాదించుకున్న వాడికి ఏమైపోయాయి? ఏమి మిగలేదు, ఏదో కొంచెమే మళ్ళీని ఆడికిలాగే కొంచెం. ఈ తక్కువ పోగేసుకున్నాడు చూసావా, తక్కువ పోగేసుకున్నాడు లోకంలో సంపాదించుకుని. వాడైతే చదవండి, తక్కువ కాలేదు, ఆడికి ఇంకా తక్కువే కాలేదట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇదేంటిది? ఎక్కువ పోగేసుకున్నాడికి ఎక్కువ మిగలాలి కదా, తక్కువ పోగేసుకున్నాడికి ఎక్కువ వస్తుంది ఏంటి? తక్కువ కాలేదట. దేంట్లోని కూడా తక్కువ చేయడు దేవుడు. ఎందుకంటే నీకు వరం ఏంటో తెలుసా? నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడను. ఏమో నా మాట అర్థమవుతుందా? ఓకే. ఒకడు దేవుని పనిలో ఉన్నాడు. తల్లి ఈ మాట చెప్పి ముగించేస్తాను. దేవుని పనిలో ఉన్నాడు, దేవునితో తిరుగుతున్నాడు. సమస్య వచ్చి పడింది. ఏంటి సమస్య అంటే టెంపుల్ ట్యాక్స్ కట్టాలి. ఆ టెంపుల్ ట్యాక్స్ సంబంధించింది ఎక్కడుందో తీసి చదవండి. నేను చెప్పకుండా రెఫరెన్స్. ఎవరు తీస్తారో వాళ్ళకి రేపు పొద్దున్న చప్పట్లు కొట్టిస్తాను. సుంకర విషయమా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 వచనం. మత్తయి సువార్త
అమ్మా ఒక రోజు కపెర్నముకు వచ్చారట. పాపం యేసు ప్రభు వాళ్ళని అలా తిప్పుతూ ఉన్నాడు. సువార్త పరిచర్యలో ఏం చేస్తారమ్మా తిప్పుతూ ఉన్నప్పుడు? నేను కూడా చూడండి, నా దగ్గర కూర్చోవడానికి చాలామందికి ఏంటంటే చాలా కష్టమైపోద్ది. సువార్తలో నిలబడలేరు ఎవరు, చాలా కష్టం అది. వాళ్ళని నేనేం అనుకోవడానికి లేదు, కానీ ఇప్పుడు నేను అనుకోండి ఆవిడకి వెళ్తా, నా కుటుంబంతో మాట్లాడుతూ ఉంటాను. నేను వచ్చేదాకా ఉండాలంటే ఎలా ఉంటుంది? ముగించాడు ఇప్పుడు పోదాం అనుకున్నప్పుడు సింపుల్గా ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపోవాలనుకున్నారు, ఏదో పని ఉంది, లేకపోతే బాగోలేదు, కష్టంగా ఉంది, వెళ్ళిపోవాలి. ఇంకా అలాంటి బాధతో ఉండకూడదు అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఏదైనా దేవుని పని ఇష్టంతోనే చేయాలి. లేదు రే సేవకుడు వెళ్ళేదాకా మనం ఎందుకు వెళ్తామని ఒక నిర్ణయించుకున్నారనుకోండి, ఇది దేవుని పనిరా, సేవకుడు ఇస్తాడట మనకి, దేవుడు మనల్ని కష్టాన్ని చూసి దేవుడే వాళ్ళరా మనకి అనుకుని నీతి జ్ఞానం ఉన్నవాడు అయితే నిలబడతాడు. ఓకే, నిలబడ్డారు అనుకుందాం. నిలబడి కరాడేటరా అంటాం ఎందుకు? నన్ను ఒకసారి పావు గంటలో రప్పించేయచ్చు, అదే 2 గంటలు రప్పించవచ్చు. నా చేతుల్లో ఏముండదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి వెళ్ళాలంటే నేనేం చేయాలి? తక్కువ తేల్చుకుని పోవాలని చూడాలి. నాకు అది లేదు కదా, వదిలేశాను నేను. ఇంకా నా టైం నా చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంటుంది. ఎలా వాడుకుంటాడో ఆ టైంకి ఎప్పుడు ముగిస్తాడో ఆ ముగిస్తే నేను వస్తాను. ఇప్పుడు కూడా ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదు. ఏమ్మా నవ్వు తెలియదట అందరూ? నేను ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదు. ఏమో అది ఆ టైంకి. ఇప్పుడు ఇది అనుకున్నాను, తక్కువ పోగాడు ఎక్కువ పోయాడని ఒక మాట చెప్పి ముగిద్దాం అనుకున్నాను. మరి ఇంకొక రిఫరెన్స్ తీయించాడే. నేనేమన్నా వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చాను అనుకుంటున్నారా? ఆ టైంకి అలాగ అందిస్తాడు, చెప్తున్నాను మీకు. ఏమ్మా ఇప్పుడు అలాగే యేసు ప్రభుతో తిరుగుతున్నారంట. పాపం ఇంటికి వెళ్తాక లేదు, సంపాదించుకోవడానికి లేదు, పన్నులు కట్టుకోవడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చుట్టూ తిరుగుతుంటే సడన్గా ఒక సమస్య వచ్చింది ఆయనకి. చదువమ్మా అది. కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరెషకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నద్దకు వచ్చి, పేతురు గారి దగ్గరికి వచ్చాడట. వచ్చి పన్ను కట్టాలి. మరి అలా తిరుగుతూ కూర్చొని పన్ను ఎవడు కడతాడు? ఇంట్లోని కరెంటు బిల్లు ఆగేస్తే ఏం చేస్తావు? నువ్వు దేవుని సేవకుడు అని చెప్పేసి అమ్మా నువ్వు అయ్యగారి చుట్టూ తిరుగుతున్నావు, మరి తిరుగుతుంటే మరి అలాగమ్మా అని ఇంట్లో అంటారు కదా. నువ్వు చంద్రశేఖర్ని తీసుకెళ్ళాను మన రాజమండ్రి కాదు, బాలవరం తీసుకెళ్ళిన 2 రోజులు. 3వ రోజు వాళ్ళ అమ్మమ్మ గారు అన్నారంట. నాన్నమ్మగారా? అమ్మమ్మ గారు అన్నారట, రోజు నువ్వేనంటారా, ఇంకొకరు ఎవరో లేరా అన్నారట వాళ్ళ అమ్మమ్మ గారు. అనేసరికి అప్పుడు ఏమవుతాడు పాప అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? కుర్రోడు ఈడు అసలు బక్కలాగా ఉన్నాడు, ఈ రోజు నిద్ర లేకుండా తిరిగి వస్తే ఈడేమైపోతాడో. సంఘం అన్న తర్వాత బోల్డ్ అంతమంది ఉన్నారు కదా, ఈ రోజు ఈడు వెళ్ళని పర్లేదు, దేవుని పనే. రేపొద్దున ఇంకొకరు వెళ్ళొచ్చు కదా, వాళ్ళు వెళ్ళరు, అన్నీ నువ్వు తిరుగుతావుట్రా అన్నారంట. నాకు ఆ మాట అనిపించి నిజమే కదా అనిపించి అనిపించేసి నేను ఒక్కడనే వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజు నాకు వెళ్తున్నప్పుడు అనిపించింది, అయ్యో ఈవిడ ఆ మామ అలాగంది. ఆ మామకే కనుక వాక్యం తెలుసుంటే, ఒరే నువ్వు నా పని అన్నామానే, నాకు అన్నం తెత్తమన్నామానే, బియ్యం తెత్తమన్నామానే, కానీ దేవుని పనికి మానొద్దురా నాన్న అని ఏదో చూడండి. ఠాగూర్లో ఒక డైలాగ్ ఉంటుంది, సినిమా చూసినప్పుడు సంగతి చెప్తున్నానే. ఈ లోపల వాళ్ళని పట్టుకుని బాధేస్తూ ఉంటారు. ఎవడు ఆ ఏసీఎఫ్ ఎవరు అంటాను. ఏసీఎఫ్ఏనమ్మా ఏదో ఉంటుంది, అడుగు చెప్పమంటారు అనమాట. పేరు చెప్పమని బాధేస్తూ ఉంటుంది, కొట్టేస్తూ ఉంటారు. ఈ లోపల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, తల్లులు అందరూ కూడా సెంటిమెంటల్గా ఉంటారు. కాబట్టి అమ్మలను రిలీజ్ చేస్తే అమ్మలు చెప్పిన ఆ సెంటిమెంట్కి రేపటి నిజం చెప్పేస్తారని రిలీజ్ చేస్తారు ఆ పోలీస్ ఆఫీసర్స్. రిలీజ్ చేసిన తర్వాత వచ్చి ఆ కొడుకు దెబ్బలు, ఆ బాధ, రక్తం అవన్నీ చూస్తుంది వాళ్ళ అమ్మ. చూసి అంటది, బాబా ఏమంటది తెలుసా? వీళ్ళందరూ అనుకుంటారు ఏదో మనకి మంచి జరుగుతుందని. ఆవిడంటది, ఎన్ని దెబ్బలైనా ఓర్చుకోరా నాన్న, చచ్చిపోయినా పర్లేదు, ఆయన పేరు మాత్రం చెప్పకరా అంటది. మీ సినిమాలు కూడా చూడరేంటి? అప్పుడన్నా చూసేవారా? నాకు డైలాగ్ బాగా ఇన్స్పైర్ అవుతుంది అనమాట. సేమ్ అదే. ఏంటి ఇంతకనే ఎందుకు వచ్చింది? ఏడుస్తుంది, దెబ్బలు రక్తం కారిపోతుంది, చచ్చేలా కొట్టేస్తున్నారని బాధపడుతుంది. మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? ఎవరో చెప్పట్లేదు కాబట్టి. ఎన్ని దెబ్బలైనా ఓర్చుకోరారా నాన్న, ఆయన పేరు మాత్రం చెప్పకరా అంత. ఏమ్మా ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను? ఆ మామకి ఆ జ్ఞానం తెలుసుంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడినట్టు మాట్లాడి ఉండేది కదా. రే ఎన్ని దెబ్బలైనా, ఎన్ని కష్టమైనా, ఎన్ని నిద్రలేని రాత్రులైనా గడుపు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు.
నేను కాపాడుకుంటే ఆరోగ్యం ఇవ్వలేనురా, నీ హాస్పిటల్కి నేను ఆపలేనురా, ఏ ఇబ్బందులు వచ్చినా నేను చూడలేనురా, దేవుడేరా నీకున్నాడు, వెళ్ళరా బాబా, పని వదులుకోకరా అని చెప్పాలి వాళ్ళ అమ్మమ్మ. కానీ వాళ్ళ అమ్మమ్మ గారికి ఈ విషయం తెలియలేని కారణంగా ఏం చేస్తుంది, దేవుని పని ఆపేస్తుంది. ఒరే నువ్వు అలా తిరుగుతూ కూర్చుంటే ఇక్కడ ఈ పని ఆగిపోతే నువ్వేం తింటావరా అనేవాళ్ళు ఉంటారు ఇంట్లో. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, దేవుని పరిచర్యలో ఉన్నవాడికి డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పేతురు గారికి వచ్చింది ఈ పరిస్థితి. పేతురు గారికి ఈ పరిస్థితి వస్తే యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి. చూస్తే ఇంకెక్కడి నుంచి అయినా మీరు దేవుని పనిలో ఎక్కువ సమయాన్ని గడిపితే ఎక్కువ పోగేసుకుంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ తక్కువ గడిపి ఈ లోకంలో ఎక్కువ గడిపి ఎక్కువ సంపాదించేసుకోమని, ఎక్కువ సంపాదనతో బాగానే ఉంది, ఉండదు, తెచ్చినట్టు పోద్ది. నేను చెప్తున్నాను, క్రైస్తవుడు అయితే నోట్ దిస్ పాయింట్, క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే ఎక్కువ సమయం లోకములో గడిపి ఎక్కువ పోగేసుకున్నా కూడా నీ దగ్గర ఉండదు, సిల్లి సంచులు వేసుకుంటావు. అదే క్రైస్తవుడు కాకుండా అన్యుడు అయితే, నాకు యేసు ప్రభు నాకు సంబంధం లేదురా, ఈ లోకంలో నేను జడ్జగా బ్రతకాలనుకుంటున్నాం అనుకో, లోకంలో ఎక్కువ గడుపు, ఎక్కువ సంపాదించుకో, ఎక్కువ మిగులుతుంది. లైక్ మన ఇప్పుడు అన్ని కుటుంబాల్లో చూస్తున్నట్టు కొన్ని 100 ఎకరాలు సంపాదించుకోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా ఉంటుంది. వాళ్ళ దగ్గర అలా డబ్బు ఉందో నీ దగ్గర అలా డబ్బు ఉంటుంది. కానీ నీకు 70కే 80కే ఇది ఆగిపోద్ది, తర్వాత నేను అగ్నిపాలు అయిపోతానని మాత్రం గుర్తుపెట్టుకో, సరేనా? క్రైస్తవుడు అయితే ఎక్కడ ఉండాలి? ఎక్కువ సమయం దేవుని పరిచర్యలో ఉండాలి, తక్కువ సమయం ఈ జీవిత కాలంలో చేయాలి. ఈ తక్కువే నీకేం చేస్తే నువ్వు చాలా ఖర్చులు పెట్టుకున్నాను, నీకు ఇంకా మిగులుతుంది అని బైబిల్ చెప్తుంది. మిగులుద్ది అట్ట, ఇక్కడ అదేమో తగులుద్ది. ఏమో తల్లి, సరే చదవండి. పేతురు గారికి సమస్య వచ్చింది, దేవునితో తిరుగుతున్నాడు, పరిచర్యలో ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, పాపం కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఆయన నీతిని అనే రాజ్యాన్ని కట్టుకునే పనిలో ఉన్నాడు. ఈ లోపల కష్టం వచ్చింది, ట్యాక్స్ కట్టాలి. ఏం చేశాడో చూడండి. పేతురు యొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడాని. అప్పుడు ఆడు అంటున్నాడు, ఎరా ఇంతసేపు పాస్టర్ గారు వెనకాల తిరిగా, పాస్టర్ గారు ఏమి కట్టరా మరి అంటారనమాట. ఆయనతో తిరుగుతూ ఆయనకి చెల్లింది, నువ్వు ఇలా తిరుగుతూ కూర్చుంటే నీకెట్రా అని కూడా లేరనుకుంటున్నారా అంటారు. యేసుప్రభుని ఆడు చూడండి, ఎరా నువ్వు ఎందుకు కట్టలేదని పేతురు గారిని అంటే పద్ధతిగా ఉంటుంది. ఆడు అంటున్నాడు, మరి నువ్వు ఎవరు పని చేస్తున్నావో, నా పని చేస్తున్నారా, మీరు చచ్చి పని చేస్తున్నారంటే నా పైన దేవుని పైన? ఇప్పుడు దేవుడిని అడుగుతారు కదా మరి లోకం, మరి యేసుప్రభుని నమ్ముకున్నాం, యేసుప్రభు దగ్గర గడగడలాడేస్తున్నాం, మొన్న ఏమో మీటింగ్ రారంటే ప్రార్థన ఉందన్నాం, మరి ఇంత కష్టం వస్తే యేసుప్రభు ఏం చేస్తున్నాడమ్మా అనరాళ్ళు అన్నారు. యేసుప్రభుని అడుగుతున్నారు, యేసుప్రభుని అతని దగ్గర అడుగుతున్నారు. ఏమని? పేతురు గారి దగ్గర ఏమన్నారు చూడండి. అరశకేలు చెల్లింపడాని మీ బోధకుడు చెల్లించడా అని అడుగుతున్నాడు. చెల్లించునా నేను? అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎవరు ఎరిగారు? యేసు ఎరిగి. చప్పట్లు కొట్టండి. నీ కష్టము నువ్వు దేవుని పనిలో ఉండి ఈ లోక సంబంధమైన పనిని నువ్వు మానేస్తే ఏమ్మా దేవుడు ఎరగడా? ఎరుగుతాడా? దేవుని కోసం ఖర్చు పెట్టింది కానీ, దేవుని కొరకు ఇచ్చింది కానీ, దేవుని కొరకు ప్రయాసపడిన ప్రతిదీ ఎవరు ఎరుగును? దేవుడు ఎరుగును. ఎరిగి అడిగారా పేతురు గారు? అడిగాడా? పేతురు గారు ఇంకా అడిగాడా? ఆయన తెలుసుకున్నాడా? అడగకుండానే మీ అక్కరలేంటో నాకు తెలుసు అన్నాడా దేవుడు ముందు? ఇప్పుడు తెలిసింది, ఆయనకి తెలిసింది. ఏంటో రియాక్షన్ చూడండి. సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు చివరికి ఏం చేశాడో చెప్పామా? టైం లేదమ్మా, నా గురించి ఆశగా చూస్తున్న ప్రాణాలు. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండా ఏమిచ్చాడో చదివే. నువ్వు సముద్రంలోకి వెళ్ళి గాలము వేసి, చూడండి, నువ్వు సముద్రంలోనికి వెళ్ళి గాలం వేయి అన్నాడు. అంతే. ఏమ్మా ఇప్పుడు గాలం వేస్తే ఏమొద్దు అనుకుంటున్నారు మీరు? సముద్రంలోకి వెళ్ళి చేప వద్దు అనుకుంటున్నారు. చేప రాలేదు అక్కడ. చెప్పండి, ఇప్పుడు సముద్రంలో చేపలు ఉంటాయా, నాణేలు ఉంటాయా? చెప్పండి అమ్మా. మీకు తెలియదేమో, సముద్రంలో అన్నీ ఉంటాయి. ఏమా ఓకే, సముద్రంలో వెళ్ళి చేప పట్టుకోమన్నాడు. గాలం పట్టుకుని వెళ్తే గాలం వేస్తే ఏం పడతాయి మరి? చేపలే కదా పడాలి. చేప పడిందంట. మొదటి చేప మరి చెప్పేస్తున్నాడు ఏమని? మొదటి చేపలో చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల అది నోరు తెరుతుందట చేప. ఒక షెకేలు దొరుకును.
ఏం చేస్తుందమ్మా? ఆ, ఒక షెకేలు శేకెలు దొరుకును. ఒక నాణెము దొరుకుతుంది. దాన్ని తీసుకొని ఏంటి? చేప నోరు నోటిలో తెరిచిన ఎడల కడుపులో ఏం తెచ్చింది? షెకేలు. డబ్బట్టుకొచ్చింది. పన్ను కడతాకి నాణ్యం అప్పుడున్నటువంటి దాంట్లో అంత డబ్బు తెచ్చింది. చేప కడుపులో డబ్బా, నువ్వు చేసిన పనిలో డబ్బా. చూడండి, అది ఉంది. తెచ్చాడు. తెచ్చిన తర్వాత దాన్ని తీసుకొని దాన్ని తీసుకో. నా కొరకును ఆ, నీ కొరకును ఉమ్. వారికిమ్మని అతనితో చెప్పాను. అంతే, కట్టిపడే వెళ్ళి కట్టేమన్నాడా? దేవునికి స్తోత్రం. ఏంటి? చేప కడుపులో పెట్టాడట నీకు. అంటే నువ్వు చీపుర్ల వ్యాపారానికి వెళ్తున్నావు. చీపురు వ్యాపారం దేవుడు నిన్ను దీవించాడు అనుకో, నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆడి దగ్గరికి వచ్చి బాబు తిరుగుతున్నావు బాబు, నువ్వు మొన్న రోజు ఇక్కడే ఉండివాడివి, ఈ రోజు నువ్వు లేవేటని కంగారు పడుతున్నాను, ఎప్పుడు వస్తావా అని. ఒక 50 కట్టలేవా అంటాడు. ఇప్పుడు నువ్వు 50 కట్టలు అమ్మాలంటే 50 వీధులు తిరగాలి. ఏమ్మా, నువ్వు దేవుని పనిలో ఎక్కువ ఉండి అక్కడ కనుక నువ్వు ఆ పని చేస్తే 50 కట్టలు ఒకడే కొంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇచ్చాడా లేదా? ఇవ్వలేదా? ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నీకు ఇచ్చిన మాట. ప్రభు పరిచర్యలో, దేవుని పరిచర్యలో ఖర్చు పెట్టినా, సువార్త పరిచర్యలో తిరిగినా, దేవుని కోసం ఎక్కువ ప్రయాసపడినా, దాని నీతిని అనే రాజ్యాన్ని వెతికినా ప్రతిదీ నీకు ఇంకా మిగులుతుంది తప్ప తగిలేది ఉండదు. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇదేంటి ఇక్కడ అసలు ఉండవనుకున్నానే చీపురు వ్యాపారం, రాజమండ్రిలో ఎక్కువైపోయారే, భీమవరంలో బాగుంటుందని అక్కడికి వెళ్ళామే. నో, రాజమండ్రి కాదు, ఎస్టీ రాజపురంలో కొనిపించేస్తాడు నీ చేత. దేవుడి ప్రేమ నీ మధ్యనుంటే అర్థమవుతుందా? బండ నుంచి వచ్చేస్తాయి నీళ్ళు. ఎవరికైనా బండ పడితే నీళ్ళు రావు. నీకు అలా కాదు, క్రైస్తవుడికి బండలో నుంచే వస్తాయి నీళ్ళు. ఆ బండ క్రీస్తే. అర్థమవుతుందా తల్లి? కాబట్టి దేవుడు నీ అవసరతను తీర్చాలంటే చేపలోనైనా పెడతాడు, భూమిలోనైనా పెడతాడు, చెట్టు కొమ్మలోనైనా పెడతాడు. అర్థమవుతుందా? నిన్ను పోషించే హక్కు, ధైర్యం, శక్తి, సామర్థ్యం ఈ సృష్టి నీకు లోబడుతుందా, దేవునికి లోబడుతుందా? నువ్వు దేవుని బిడ్డవైతే నీకు లోబడదు. మరి సృష్టి నీకైతే నీకేటి లోటు? నువ్వు కొనుక్కోవాలా భూమిని? భూమి అంతా నీదైతేనే. అర్థమవుతుందా? దేవుడిది అయితే నీది కాదేంట్రా? ఈ భూమి నీ మాట అంటదా, వాళ్ళ మాట అంటదా? నీ అవసరతలు ఎక్కడైతే ఉంటాయో ఆ అవసరతలు తప్పకుండా దేవుడు తీరుస్తాడా? కానీ ముందు నువ్వేం చేయాలి మరి? తీరాలంటేనే, నీకు మిగలాలంటే ఏం చేయాలి? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నీకు రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీకు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా సమృద్ధిగా తినాలంటే ఏం చేయాలి? నీ కొడుకు, నీ కూతురు అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని పని చేయాలి. నువ్వేం చేస్తున్నావు? కష్టపడుతున్నావు. కొడుకుల కోసం, కూతురుల కోసం, నీ కోసం, అందరి కోసం కష్టపడుతున్నావు. ఏది వదిలేస్తున్నావు? దేవుని పని వదిలేస్తున్నావు కదా. కాబట్టి అలా వద్దు. దేవుని కోసం మిగిలిచ్చి, దేవుని సమయాన్ని మిగిలిచ్చి, దేవుని పరిచర్యలో మిగిలిచ్చుకుని ఎక్కడేదో ఎక్కువ కూర్చుకుంటాలనుకుంటున్నావు తప్ప మిగలదు. ఎక్కువ పోగేసుకుంటున్నావు అనుకుంటున్నావు, అంతే, ఏమీ ఉండదు. ఇదైతే నువ్వు తక్కువ సమయాన్ని నీ బతుకుదెరువు కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు కనుక దాన్ని ఎక్కువగా మిగిలేలా దేవుడు చేస్తాడు. సమృద్ధితో దేవుడు నీ అక్కర తీరుస్తాడు, నీ అవసరత తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజున దేవుడు నా జీవితంలో మీకు జరుగుతున్న సంఘటనలు ఎన్నో ఉదాహరణలుగా చెప్పగలను. ఏమ్మా, కియా కారు ఉండేది నాకు. కియా కారు అంటే, ఆ కియా కారు ఉంటే కొన్ని పరిస్థితులను బట్టో, కుటుంబంలో ఉండే ఆ తమ్ముడు పరిస్థితిని బట్టో ఇచ్చేసాను. అది ఇచ్చేస్తే దానికి ఒక ఎంత అమౌంట్ వచ్చింది, వాళ్ళు తీసుకున్నాడు, వాడు ఖర్చు పెట్టుకున్నాడు. సీరా చూస్తే రోజు కారులో కియాలో తిరిగేవాడిని. సడన్గా కారు పోయింది, నాకు లేదు. లేకపోతే అప్పుడు వీళ్ళందరూ తెలుసు, డేవిడ్, జాన్కు తెలుసు, జాన్, డేవిడ్, వాళ్ళిద్దరూ కలిపి రండి అని నేను యమహా షోరూమ్కి వెళ్ళి చిన్న బండి అనమాట అది, ఆ బండి తీసుకున్నాను. పొద్దున్నుంచి తెల్లారితే సువార్తకి దేని మీద వెళ్ళాలనుకున్నాను? బైక్ మీద వెళ్ళాలనుకున్నాను. బైక్ మీద వెళ్ళాలని వాళ్ళే సాక్ష్యం. పోనీ నేను చెప్పేది అబద్ధం కూడా కాదు, ఏమీ లేదు. బైక్ వేసుకొద్దామంటే మా మామయ్య గారి బండి తీయాలి, నాకు ఇష్టం లేదు. మా మిస్సెస్ బండి తీయాలి, తన ఉద్యోగం పోద్ది, ఇంకా నాకు కావాలి బైకు, ఏం చేయాలిరా అనుకుని మొత్తానికి ఎలాగైతేనో అక్కడ సమకూర్చాడు దేవుడు. ఈ లోపల వచ్చారు, మొత్తానికి బైక్ తెచ్చాను. బైక్ తెచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు ఒకే రోజు వచ్చాను బైక్ మీద. రెండో రోజుకి ఇదిగో యాక్సిడెంట్ కారు రెడీ చేసి నేను అడిగానా? నేను నా దేవుని పని చేసుకుంటున్నాను అంతే. యాక్సిడెంట్ కారు నాకు రెడీగా ఉందా? నేను అడిగానా? అడగలేదు. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నా ఇల్లు ఆగిపోయింది.
ఏమో 15 లక్షల లోన్ పెడదామని ఏదో ప్లాన్ చేస్తే దానికి ఏదో కొంచెం అవాంతరం వచ్చింది, కోఅప్లికెంట్ దగ్గర ఇబ్బంది వచ్చింది. ఏదో అవుద్దులే మొదలెట్టామనుకున్నాం, ఆగుతుందా? వెళ్ళి చూడండి, ఆగుతుందా? అది రేపు మాపో స్లాబ్ వేస్తారు. ఏమ్మా ఏం చేశాడు నాకు అన్యాయం దేవుడు? నా అక్కర తీరుస్తలేదా? నా అవసరం తీరుస్తలేదా? దేవుడు నాకు ఏది కావాలో అది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏమ్మా ఇందాక నేను అనుకున్నాను, గొంతు బాగా ఇబ్బందిగా ఉంది, ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా, కొంచెం వేడి నీళ్ళు ఎవరికి ఫోన్ చేయను అనుకున్నాను. ఫ్లాస్కో రాలేదా? వచ్చిందా? మరి చప్పట్లు కొట్టరే. దేవుడు మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాడు చేయడా? చేస్తాడు, చేసి తీరతాడు. ఎందుకంటే మాట అది. ముందు నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యం, దేవుని పని వదిలేస్తావేంటి బాబోయ్? కర్మ, నీ శాపాన్ని నువ్వు తెచ్చుకుంటాకి. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, దేవుని పని వదిలేస్తామంటే ఎంత హ్యాపీయో నీకు, ఎంత హ్యాపీయో. అమ్మయ్య ఆడి నుంచి కాపాడుకున్నాను రా నన్ను నేను అన్నట్టు. ఎంత హ్యాపీగా బయట వచ్చి చూడండి, ఆ లోపల నీటిలో ఉండేటువంటి చేప బయటకు వచ్చి కొట్టుకుంటా చూడు, అలా కొట్టుకుంటున్నారు మందిరంలో. అదే బయటకు వచ్చేస్తే మాత్రం చెరువులో ఈదినంత హాయిగా ఉంటుంది. ఏమ్మా సరే, అది మీకు ఆశీర్వాదం. ఇదేముందమ్మా దరిద్రం, ఏముండదు. సరే ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిలో ఉన్న మజా, ఆనందం, రేపు రాబోయే ఆశీర్వాదం చిన్నది కాదండి. అది ఎంత బాగుంటుందో. మరణము లేని జీవితంలో నువ్వు అనుభవించే హాయి ఎంత బాగుంటుందో రుచి చూడాలని లేదమ్మా మీకు? నాకైతే ఎప్పుడు ఆ శరీరంలోకి వెళ్ళాలి, ఆ మహిమ శరీరంలో ఎప్పుడు తినాలి ఆ పండు. అబ్బా అన్నీ చేసేటట్టు దేవుడు. ఇప్పుడు ఇంకా అంతరించిపోయా, ఏది తింటాకలేదు. ఏ జాంకాయ కోద్దామన్నా అందులో పురుగు ఉంటుంది, ఏ వంకాయ కోద్దామన్నా పెద్ద పురుగు ఉంటుంది, కాలీఫ్లవర్లో తెస్తుంటే ఎంతంత వస్తున్నాయి పురుగులు కొట్టినాయి. ఏ చూసినా పురుగులమయం, ఏ చూసినా కెమికల్. ఆఖరికి మీరు వేసుకున్న డ్రెస్సులు కూడా కెమికల్లే. ఏమ్మా ఆ కెమికల్ డ్రెస్సులు వేసుకుని శరీరంలో స్కిన్లోకి దూరి ఒక్క బాధ కాదు. ఏది తిన్నా అలాగే ఉంటుంది పరిస్థితి. సరే ప్రార్థన చేసుకుందాం. ఈ శరీరం, ఈ శాపగ్రస్తమైన శరీరంలో నుండి ఏ శరీరంలోకి వెళ్ళాలి? మరణము లేని శరీరంలోకి వెళ్ళి మరణము లేని పండును, మరణము లేని సౌఖ్యాన్ని, మరణము లేని సంతోషాన్ని అనుభవించాలనుంది. అది ఎన్ని రోజుల్లో ఉంది? కొద్ది కాలంలో. నేను వచ్చేస్తున్నాను, తలుపు దగ్గరే ఉన్నాను, వచ్చేస్తున్నాను, రెడీ అంటున్నాడు. అంతే, నువ్వు సిద్ధపడు. నీ కోసమే ఆలస్యం చేస్తున్నాను. నేను వచ్చానా పోతావు, అందుకని ఏం చేస్తున్నాను? ఆగుతున్నాను. నా దృష్టికి ఒక రోజు 1000 దినములు, అదే దృష్టికి ఆయనకి సెపరేట్ అమ్మా. ఒక దినము ఆయన దృష్టికి ఎలా ఉంది? 1000 దినాల్లో ఉందంట. అదే ఒక దినము ఒక 1000 సంవత్సరాలు ఒక దినంలా ఉంది. ఏంటో చెప్పండి దాని అర్థం. చెప్పండి మీకు ఆల్రెడీ ఒకసారి. చెప్పండి, ఎవరు చెప్తారు వాళ్ళకి గిఫ్ట్? ఎవరు చెప్తారు వాళ్ళకి? దేవునికట ఒక్కరోజు 1000 సంవత్సరాల్లాగా ఉందట. అదే 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉందంట. ఏంటో చెప్పండి అమ్మా. దేవుడిని పిల్లల కోసం ఆ మామిడికాయ ఇద్దామని, ఆ శరీరం ఇద్దామని, ఆ ఆనందం ఇద్దామని, ఆ సంతోషం ఇద్దామని 1000 రోజులని ఎలాగుంది ఆయనకి? ఒక్క రోజులో వెళ్ళిపోదాంరా నా కొడుకు దగ్గరికి, ఒక్క రోజులో వెళ్ళి సంకేతం తీసుకుందాంరా, నా శరీరాన్ని అడిగి ఇచ్చేద్దాంరా, నా తోటని అడిగి ఇచ్చేద్దాంరా, నా ఆస్తిని పంచేద్దాంరా అని 1000 రోజుల్లో ఒక రోజులో వచ్చేయాలి నీ దగ్గరికి అనుకుంటున్నాడట. నువ్వు చేసిన పాపాలను చూస్తుంటే వస్తే కాలిపోతావు కాబట్టి ఏమ్మా ఒక్క రోజుని ఎన్ని రోజులకి గెంటుతున్నాడు? 1000 రోజులకి గెంటుతున్నాడు అంట. చూడండి ఆయన ఎంత ప్రేమమేడో, చూడండి ఎంత ప్రేమమేడో చూడండి. ఏమ్మా అట్టి ధన్యత, అంత ప్రేమమయుడిని మనం త్వరగా చూడాలనుకుంటే త్వరగా మారిపోండి. ఎక్కువగా దేవుని చిత్తంలో నడవండి. ప్రభు పరిచర్యలు. ఈ డబ్బు నువ్వు ఎంత దాచుకున్నా పోద్ది, ఏమీ ఉండదమ్మా. నీ అవసరం తీరితే చాలు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అమ్మా ప్రేమ కలిగిన తండ్రి, అందరూ ప్రార్థన చేద్దాం. ఈరోజు మరి మురారి చంద్ర గారి విషయంలో కూడా వారి కుటుంబం, వారి బిడ్డలు అందరూ కూడా బాగుండాలని, ఆ కుటుంబాన్ని మరి తల్లిగారు లేకపోయినప్పటికీ కూడా వారి బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఆ బిడ్డలు, వారి కుటుంబం, వారందరూ కూడా బాగుండాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నీ కృప, నీ కాపుదల, నీ సమాధానం
ఇక్కడ ఉన్న వారు అందరికీ ఇవ్వండి నాయన. నీ నీ మందిరములో, నీ పరిచర్యలో, నీ యొక్క సేవలో ఎక్కువ ఉండాలని కోరుకునే మనుషులుగా మార్చండి నాయన. ఎక్కువ ఖర్చు పెట్టాలన్న మనుషులుగా మార్చండి తండ్రి. నీ దగ్గర దొంగలమైపోతున్నాం తండ్రి. నాయన మలాకీ గ్రంథంలో చెప్పినట్టుగా దొంగలమైపోతున్నాం. ఎవడైనను దేవుని ఎదుట దొంగతనం చేస్తాడా? ఇదిగో మీరు దేవుని ఎదుటే దొంగతనం చేస్తున్నారంట ప్రభు. నీకు చెల్లించాల్సిన నీ యొక్క చిత్తములో చెల్లించాల్సిన పన్ను ఎవ్వడు చెల్లించకుండా ప్రభు రాత్రి భోజనాన్ని కూడా ఉచితంగా తినే నీచమైన స్థితిలో క్రైస్తవుడు పిసినారిగా మారిపోయాడయ్యా తండ్రి. మేము రోజు రోజుకి పతన వ్యవస్థలో, రోజు రోజుకి దిగజారిపోతూ, రోజు రోజుకి నీ కార్యాలలో పిసినారులం అయిపోతున్నాం ప్రభువా. ఈ లోకంలో మాత్రం ధనవంతులం అయిపోతున్నాం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయాయి ఆవిరి లాంటి ఈ జీవితాన్ని ప్రభువా సంతోషంగా ప్రేమిస్తున్నాము తండ్రి. నీ మందిరం అన్నా, నీ కార్యాలన్నా, నీ సేవ అన్నా నిలబడలేకపోతున్న మనస్సు. ఎంత సాతాను మమ్మల్ని పీడిస్తున్నాడో, ఎంత ప్రభు సాతాను మమ్మలను తండ్రి లోపరుచుకుంటున్నాడో తండ్రి. ఇంటికి వెళ్ళిపోతే కాసేపు పడుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ ఒకరోజు పడుకోలేని ఛాన్స్ ఉంటుందని, ఆ రోజు మంచం మీద నువ్వు ఉండవని, ఆ అగ్నిలో కాలాల్సి వస్తుందని, ఆ అగ్ని నుంచి తప్పించుకోవాలన్న మనసు రావట్లేదు తండ్రి. ప్రభువా ఇదిగో ప్రభు, నీ గ్రంథంలో నువ్వు చెప్పావు. ఒక భక్తుడు ఒక పాట రాశాడు తండ్రి. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, పాపులంతా ఏడ్చి దొర్లే రోజు, చెట్టుకొకరు పెట్టకొక్కరై అనాథలై అరచే రోజు. ప్రభు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, చెట్టుకొకరు పెట్టకొకరై అనాథలై అరిచే ఆ భయంకరమైన రోజు ఏ బిడ్డకి రాకూడదనే ప్రభువా వారికి చెప్పిస్తున్నావు, బ్రతిమలాడుతున్నావు తండ్రి. అయినా ప్రభువా వారి మాటలు వినడానికి వారి హృదయము కొవ్వినదని ప్రభువా నీ గ్రంథంలో రాయించావు తండ్రి. నాయన ఎందుకు మీరు ఇలాంటి పరిస్థితుల మధ్యన ఉన్నారని ఎంతో వేదన చెందుతున్నావయ్యా. నీ దృష్టిలో అయితే ప్రభువా 1000 రోజులు ప్రభువా మాలాంటి పాపాత్ముల కొరకు పరిశుద్ధులుగా మారితే వారిని రక్షించుకుని నాయనా నీ రాజ్యపు వారసత్వాన్ని ఇవ్వాలని ఒక్క రోజులో అయిపోతే బాగుండు అనుకుంటున్నావు తండ్రి. అదే పాపాత్ముడుగా ఈ లోకంలో నువ్వు వచ్చేస్తే కాలిపోతాడు గనుక ఆ ఒక్కరోజే 1000 రోజులు ఎదురు చూస్తున్నావు తండ్రి. ఎంత ప్రేమమయుడు నాయన నువ్వు. మమ్మలను దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. ప్రశ్న అడగగానే సమాధానం చెప్పే జ్ఞానముతో చింతపల్లి దేవిని ప్రభు అని మీరు ఆశీర్వదించండి అయ్యా. చెప్పిన వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్న ఆ బిడ్డ మనస్సును, వారి కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించండి తండ్రి. నీ ప్రేమలో నింపండి. ఇంకా అందరినీ అలాగే సిద్ధపడి చేయండి. ఒక్క మాట నీ గ్రంథములో ఏది అడిగినా చెప్పగలిగే స్థాయి, అట్టి పరిశుద్ధాత్మ బలం, శక్తి అందరికీ దయచేయండి అయ్యా. నీ జ్ఞానమే రక్షిస్తుంది, నీ జ్ఞానమే కాపాడుతుంది, నీ జ్ఞానమే నడిపిస్తుంది, నీ జ్ఞానమే మమ్మలను వెలిగిస్తుంది తండ్రి. అట్టి ధన్యత ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. తమ్ముడు నాయన నవరాజుని నేను అదే కోరుకుంటున్నాను ప్రభు. తమ్ముడు పరిచర్యలోకి రా. నీకు దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించు, నీ చదువుని ఉపయోగించు. ప్రభు పరిచర్యలో ఒక ఎడిటెడ్ తీసుకుంటావో, ఇంకోటి చేస్తావో చెయ్యి. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం ఎందులో లేదు తమ్ముడు అని ఎన్నిసార్లు ప్రభు ఆ తమ్ముడు నవరాజుకి చెప్పాను తండ్రి. అయితే ప్రభు తమ్ముడికి ఇప్పటికీ గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి. ఆయన తమ్ముడు నవరాజుని నీ పరిచర్యలో బలంగా నడిపించండి. తన జీవితం ఏది కావాలో అది నువ్వు ఇస్తావు. మనిషి అనుకుంటే ఎవడు ఏమి చేయలేడు నాయన. ఏదైనా నువ్వివ్వాలి తండ్రి. నీ ఆశీర్వాదంతోనే ఎవడైనా వర్ధిల్లాలి, కానీ నీ అనుమతి లేకుండా ఏ ఒక్కడు ఈ భూమి మీద కనీసం చిన్న ఆకు మొక్కలు కూడా తీసుకునే అవకాశం లేదు
చిన్న మట్టి మట్టి పూస కూడా నాయన వాడికి నాయన తండ్రి మేలు చేసేదిగా మారదు తండ్రి. ఎందుకంటే నీ చిత్తమే వెలిగిస్తుంది ఎవరినైనా. ప్రభు, అన్యులకి ఇచ్చినా నువ్వే ఇవ్వాలి తండ్రి, క్రైస్తవుడికి ఇచ్చినా నువ్వే ఇవ్వాలి. ఈ భూమి మీద ఎవడు ఏది కోరుకుంటున్నాడో అది నువ్వు ఇస్తున్నావు. అయితే ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం కోసమే పాకులాడి వాడికి విస్తారమైన సంపదిస్తున్నావు. నీ బిడ్డలుగా శాశ్వతమైన జీవితాన్ని కోరుకున్న వాడికి అక్కర్లన్నీ తీర్చేస్తున్నావు తండ్రి. నాయన, ఎంత గొప్ప దేవుడివి నాయన. ఏది మనిషి కోరుకున్నాడు అది చేసేస్తున్నావు తండ్రి. ఎవరిని నువ్వు కాదంటలేదు నాయన. తిట్టినా భరిస్తున్నావు, కొట్టినా భరిస్తున్నావు, హేళన చేసినా భరిస్తున్నావు, అవమానిస్తున్నా భరిస్తున్నావు, ఆఖరికి సేవకుల్ని చంపినా భరిస్తున్నావు, ఆ దేవుని మందిరాలు కూల్చేసినా భరిస్తున్నావయ్యా. మనిషిని ప్రేమిస్తున్నావు తప్ప మనిషిని శిక్షించాలనుకోవట్లేదు తండ్రి. ఇదిగో ప్రభు, అయినా ఈ వెసులుబాటును తీసుకుని నీ కృపను అనుభవిస్తూ కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న కనీసం క్రైస్తవులకైనా బుద్ధిని అనుగ్రహించండి. నీతి నిమిత్తం ఆకలి దప్పుకులు కలిగే ఒక ఉన్నతమైన మనస్సును మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభు, నాయన అన్నయ్య చిన్నోడు గారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయండి ప్రభా. వారి బ్రతుకులో, వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి నాయన ఆ బిడ్డలను తండ్రి, ఈ నాయన ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రభా, ఆ బిడ్డ చేస్తున్న ఉద్యోగం విషయంలో కానీ అనుక్షణం తండ్రి ఎమర్జెన్సీగా ఏ ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా తెలియలేనటువంటి ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ప్రభు అయ్యి తండ్రి. అయినా ఆయన్ని కాపాడుకుంటూ అన్ని విధాలుగా తండ్రి ఆ కుటుంబాన్ని నాయన సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నాం. చెల్లి సంధ్యను, తనకిచ్చిన బిడ్డలను, తన భర్తని మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన తండ్రి, నాయన కమలావతి గారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నీతియుక్తమైన బలులు అర్పించి శ్రేష్టమైనటువంటి నీ ఆశీర్వాదాలకు యోగ్యులు కలిగిన కుటుంబంగా మార్చండి నాయన. నీకు వందనాలు. మరి ముఖ్యంగా తమ్ముడు నవరాజును నీ సేవలో, నీ పరిచర్యలో బలమైనటువంటి ఒక పనిముట్టుగా, నీ చేతిలో ఒక పనిముట్టుగా, పాత్రగా నడిపించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఇంత సమయాన్ని నీ సన్నిధిలో నాయన నీ నామం పేరట కూర్చున్నారు నాయన. ఏ ఒక్కడు కూడా ప్రభు ఇక్కడి నుంచి మేలు లేకుండా వెళ్ళడానికి నాయన వీలు లేదు ప్రభు. ఎందుకంటే ఇది నీ ఆజ్ఞ, ఇది నీ ప్రేమ. వచ్చిన వాడందరూ మేలులతో ఇంటికి వెళ్ళడానికి కృప చూపించండి. నీ కొరకు నాయన, నీ సువార్త కొరకు, నీ పరిచర్య కొరకు వారు చేస్తున్న ప్రతి పనిని, వారి కష్టాన్ని, వారి కష్టార్జితాన్ని నీ మందిరములో నీ వాక్య ప్రకారంగా నివసిస్తున్న ప్రతి ఒక్కడిని బహుబహుగా ఆశీర్వదించండి. మరణము లేని జీవితంలో సుఖ సంతోషాలతో బ్రతికే ఆ రోజును మా అందరికీ ప్రసాదించమని, నీ వాక్యమును శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా నీ ఆత్మ సహాయంతో బలపరచమని, నేను ఇక్కడ కష్ట నష్టాలు ఇబ్బందులు ఏమున్నా ప్రభు యేసు నామములో తొలగించి వారి జీవితాలను నాయన ఆశీర్వాదకరంగా మార్చమని. ఇదిగో ప్రభు, కుటుంబంలో ఉన్న బంగారాలను కూడా దొంగతనం చేస్తూ ప్రభు నీచమైన బ్రతుకుతున్న దౌర్భాగ్యులను క్షమించండి. ఇదిగో ప్రభు, అది పోగొట్టుకున్న కుటుంబాన్ని ప్రభు, ఏడుస్తున్న బిడ్డలను మీరు ఆదర్చండి నాయన. నీ చిత్తమైతే ప్రభు తండ్రి, వారు నాయన అది కోల్పోకుండా వారికి నాయన మరలా తిరిగి అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి, బహుబహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతమైన స్థితిలో సింహాసనం మీద కూర్చోబెట్టి శాశ్వతమైన జీవితంలో, మహిమ శరీరాలతో, మరణమే లేని జీవితంలో నీ పోలిక, నీ స్వరూపంలో జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న చిన్నోడి గారి కుటుంబానికి ప్రభువా, ఇదిగో తండ్రి మురారి చంద్రగారి కుటుంబానికి సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ